93వ అధ్యాయంలో 5 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుకుందాం. కీర్తనలు 93వ అధ్యాయము 5 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను ఓరెత్తునట్లు చేయుచున్నవి. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కొందనాలైనా నీ పాదమ మీద సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. మరి యొక్క పునరుద్ధాన దినము తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు. నీ పాద పద్మముల పైన తండ్రి సాష్టాంగ నమస్కారం చేస్తుంటున్నాం. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుడుగా తండ్రి నీ రాజ్యమునకు తండ్రి అంతము లేదు ప్రభువా. నాయన తండ్రి, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆయన కొనియాడబడిన నీ యొక్క నామం తండ్రి యుగ యుగములకు రాజు నీవే, తరతరములకు ప్రభుడువు నీవే, ఆది అందమైన అద్వితీయ దేవుడివైన మా యేసయ్య నీ పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ ఉదయకాల సమయంలో తండ్రి చదవని వాక్యం కొంత సమయం ధ్యానించి తిరిగి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి మీ సహాయం దయచేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. ఎప్పటి నుంచి? పురాతన కాలం నుంచి దేవుని వాక్యం సెలవిస్తుంది. శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆయన పూజింపబడేవాడు. సూర్యోదయం మొదలు నుంచి సూర్యాస్తమయం వరకు కొనియాడబడదగిన ఆ దేవాది దేవుడైన మన యేసయ్య, ఆయన సింహాసనం అనేది స్థిరమైనది, కదలనిది, మార్పు లేనిది. ఆయన సింహాసనమైనది, స్థిరమైనది. ఇప్పుడు మనం మాట్లాడాం, ఈ యొక్క లోకంలో ఉన్న ఈ రాజులు కానీ ఈ యొక్క అధికారులు కానీ 5 సంవత్సరాలకు ఒకసారి మారవచ్చు, లేకపోతే ఇప్పుడు గెలిచిన వాడు తర్వాత గెలకపోవచ్చు, అడి తర్వాత ఈ భూమి మీద ఉన్న 80 సంవత్సరాలు కనుమరుగైపోయేదిగా ఉంటుంది. కానీ దేవాది దేవుని యొక్క సింహాసనము నిరంతరము నిలుచున్నది, అది స్థిరమైనదిగా మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. ఆయన పరిపాలనలో ఎక్కడ ఎలాంటి చేంజ్ అనేది లేదు. ఆయన అధికారంలో చేంజ్ అనేది లేదు, అంటే తేడా అనేది లేదు. ఆయన పరిపాలనలో తేడా అనేది లేదు, అది స్థిరమైనదిగా మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, గని హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, సదాకాలము ఉన్నవాడవు నీవే. సదాకాలము జీవించి ఉంటున్న దేవుడు ఆయన మాత్రమే. ఈ భూమి మీద ఇంకా ఎవరు కూడా లేరు, ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. కానీ ఆ దేవాది దేవుడే సదాకాలము ఉన్నవాడవు, సదాకాలము ఉన్న దేవుడు. అందుకనే ఈ యొక్క వచనంలో, ఈ యొక్క అధ్యాయంలో ఈ యెహోవా రాజ్యం చేయుచున్నాడు, నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరము నుండును అనే పదాలు ఈ 90 నుంచి 102, 103 అధ్యాయాల మధ్యలో ఒక 5-6 సార్లు మనం చూస్తాం ఫ్రీక్వెంట్ గా. హల్లెలూయా. ఆయన నిత్యము సింహాసనాసీనుడు, ఆయన రాజ్యము చేయుచున్న దేవుడు. రాజ్యము చేయుచున్న దేవుడు ఆయన ప్రజల యొక్క హృదయాలను ఆలోచించండి. ప్రజల యొక్క హృదయాలను ఆయన గెలిచిన వాడుగా, హృదయాలను ఏలే రారాజుగా మన దేవాది దేవుడు ఉంటూ వస్తుంటున్నాడు. హృదయాలను ఏలే రారాజుగా. హల్లెలూయా, హల్లెలూయా. హృదయాలను గెలిచిన రారాజుగా, హృదయాలను ఏలే రారాజుగా, హృదయాలనేలే రారాజు యేసువా, ఆదరాలపై నీ పేరే ఉన్నదా, హృదయాలనేలే రారాజు యేసువా, ఆదరాలపై నీ పేరే కనబడుచుచున్నదా. హృదయాల్ని ఏలే రాజు. హల్లెలూయా. ఆయన రాజుగా మనం చూస్తున్నాం. ఆయన ఎప్పుడు సింహాసనం మీద ఎక్కలే.
ఆయన యేసు ప్రభును రాజులకు రాజుగా మనం చూస్తున్నాము, ప్రభులకు ప్రభుడుగా చూస్తున్నాము. కానీ రాజుగా సింహాసనం ఎక్కి శరీర సంబంధమైన దినాల్లో ఎప్పుడు కూడా ఆయన అధికారము చేయలేదు, ఎప్పుడు కూడా ఆయన అధికారము చేయలేదు. కానీ హృదయాన్ని ఏలే రాజుగా ఆయన ఉంటూ వస్తుంటున్నాడు. హల్లెలూయా. హృదయాన్ని ఏలే రాజుగా ఆయన ఉంటూ వస్తున్నాడు. ఈ యొక్క శరీర సంబంధమైన సింహాసనం ఆయన ఎక్కలే కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఈ యొక్క హృదయాన్ని ఏలే రాజుగా మనం చూస్తూ వస్తుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించినట్లయితే ఆ యొక్క దేవాది దేవుని యొక్క గొప్ప మహిమతో పోలిస్తే, ఆ దేవాది దేవుని యొక్క గొప్ప ప్రభావంతో పోలిస్తే ఈ భూలోక రాజు యొక్క మహిమ అనేది చాలా 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 విలువ లేనిది. హల్లెలూయా. ఆ సూర్యుని యొక్క ప్రకాశంతో పోలిస్తే, సూర్యుని యొక్క ప్రకాశంతో అస్తమించిన సూర్యుడు, క్షీణించిన చంద్రుడు, ఆయన ఆ దేవాది దేవుని యొక్క వెలుగుతో పోలిస్తే ఈ మినుడు పురుగు ఉంటుంది, రాత్రి టైంలో ఎలుగుతూ ఉంటుంది. గమనించండి, దాని యొక్క వెలుగు చాలా చిన్నది, అది అట్లా కంట్ల కోపడి అట్లనే మాయమైపోతుంటుంది. అంటే ఆ దేవాది దేవుని యొక్క అధికారం అయితేంది, ఆయన యొక్క మహిమ అయితేంది, ఆయన యొక్క ప్రభావం అయితేంది. గమనించినట్లయితే కీర్తన 104 అధ్యాయంలో అనుకుంటాను, కీర్తన 104 అధ్యాయం 1-2 వచనాల్లో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు, వస్త్రము వలె వెలుగును నువ్వు కప్పుకొని ఉన్నావు. చాలు. ఏమంటున్నాడు? నీవు అధిక ఘనత వహించిన వాడవు అని భక్తులు మాట్లాడుతూ, నా ప్రాణమను ఆయన్ని ఆరాధించు, నా ప్రాణమును ఆయన్ని సన్నిధించు. ఆయన మహాత్యమును, ఆయన మహిమను, ప్రభావమును ధరింపజేసి ఉన్న దేవుడుగా ఆయన ధరించుకున్నది ఏం జరిగినా మహిమ, ప్రభావము, ఆయన మంచితనము. అందుకని మనం గమనించినట్లయితే ఆయన మాత్రమే ఆకర్షించగలడు, ఆయన మాత్రమే ప్రభావం చూపగలడు, ఆయన మాత్రమే తోడ్కొని రాగలడు, ఆయన మాత్రమే నడిపించగలడు, ఆయన మాత్రమే తన సన్నిధిలోకి తీసుకురాగలడు. వస్త్రము వల్ల ఆయన తన యొక్క వెలుగును కప్పుకొని ఉన్నాడు. ఆ యొక్క వెలుగులో అనేకులు ఈ చీకటి విడిచిపెట్టి వెలుగులోకి వచ్చే అవకాశము ఒక యేసయ్య జీవితం, ఒక యేసయ్య నామములో మాత్రమే ఉంది. ఆయనలో ఎంత మాత్రంలో చీకటి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంధకారంలో నేనున్నాను, నా దేవుడు నాకు వెలుగుగా ఉండునని ఒక దగ్గర భక్తులు మాట్లాడుతూ వస్తుంటున్నాడు. హల్లెలూయా. ఈ లోకముకు నేను వెలుగై ఉన్నాను అని మాట్లాడుతూ వస్తుంటున్నాడు. ఎందుకు ఆయన వెలుగుగా ఉంటున్నాడు? అనేక మంది జీవితాన్ని వెలిగించడానికి, చీకట్లో ఉంటున్న బిడ్డల జీవితాలని మార్చడానికి, పాపంలో ఉన్న జీవితాలను ఆయన మార్చడానికి ఆయన లోకమునకు వెలుగుగా వచ్చి అది ధరించి ఉన్నాడు, అది ధరించుకుని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి 1 యోహాను పత్రిక 1 అధ్యాయం 5వ వచనంలో, 1 యోహాను 1:5, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన సంపూర్ణమైన వెలుగుగా మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. అది ఆ విధంగా ఆయన ధరించుకొని ఈ దినాన ఈ ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆయన ఆకర్షించేవాడిగా ఉంటున్నాడు, తిరిగి ఈ యొక్క వెలుగులో నడిపించేవాడిగా మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. గమనించండి, ఆయన బలమును ధరించుకుని ఉన్నాడు, కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ శూన్యంలో భూమిని దేవుడు వేలాడదీసిన వాడిగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ వస్తుంటున్నాం. ఈ శూన్యంలో తన యొక్క బలము చేత, తన యొక్క అధికారము చేత, తన యొక్క బలము చేత, తన యొక్క అధికారం చేత ఈ గాలిలో ఈ శూన్యంలో భూమిని ఇట్లా ఏలాడదీసిన ఆ దేవాది దేవుని యొక్క ఆ యొక్క బలమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హల్లెలూయా, ఆ యొక్క ప్రభావమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎట్లా ఎవరి వల్ల సాధ్యమవుతూ వస్తుంది? ఈ భూమి మీద ఎవరి ద్వారా జరుగుతూ వస్తుంటుంది? కేవలము మన యొక్క యేసయ్య నామములో, ఆ యొక్క దేవుడి నామములో మాత్రమే. ఆకాశ నక్షత్రాలు, కోట్ల కొద్ది నక్షత్రాలు ప్రతినిత్యము అనేక సందర్భాల్లో ఈ యొక్క వచనాన్ని మనం మాట్లాడుతూ వస్తాం, ధ్యానిస్తూ వస్తుంటాం.
ఆ యొక్క ఆకాశంలో కొన్ని కోట్ల కోట్ల నక్షత్రాలు ఆయన స్థిరపరిచిన దేవుడు, ఏర్పాటు చేసిన దేవుడు, ఈ శూన్యంలో భూమిని వేలాడదీసిన దేవుడు. ఇంకొక దగ్గర అంటున్నాడు, కీర్తనలో 46 అధ్యాయం అనుకుంటాను, ఒక్కసారి చూద్దాము. కీర్తనలు 46 కాదు, ఎక్కడ చూశాను, 1 minute. ఇరవై 24:2, కీర్తన 24:2. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. సముద్ర జలముల మీద దేవుడు భూమికి పునాది వేసిందిగా దేవునికి వాక్యం సెలవిస్తూ వస్తుంది. ఒకప్పుడు ఇదంతా కూడా జలమే, ఒకప్పుడు ఇదంతా కూడా దేవుని ఆత్మ జలముల పైన అలాడుచుండేను అని మాట్లాడే రీతిగా. హల్లెలూయా. ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క బలము, ఆయన యొక్క శక్తి మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు 93 అధ్యాయంలో మనం చూస్తూ వస్తుంటున్నాం. కదలకుండునట్లు భూలోకాన్ని స్థిరపరిచి ఉన్న దేవుడుగా మనం చూసినట్లయితే 2వ వచనంలో పురాతన కాలం నుంచి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. ఏం చెప్తూ వస్తున్నాడు ఇక్కడ ఈ 2 వచనాల్లో మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగును వస్త్రం వలె కప్పి ఉన్నాడు, ఆయన బలమును ఈ యొక్క నడికట్టు వలె, ఈ నడికట్టు ఏదైతే కట్టుకొని దాని మీద మనం ఆధారపడి ఉంటామో, ఆయన టోటల్ గా ఆ దేవాది దేవుడు ఆ యొక్క బలమును ఆ విధంగా నడికట్టులాగా ధరించుకొని దాని మీద ఉన్న దేవుడు, దాని మీద నిలబడిన దేవుడు, దాని మీద నిలుచున్న దేవుడు. హల్లెలూయా. ఆ రీతిగా మాట్లాడుతూ పురాతన కాలం నుంచి ఉన్న దేవుడు ఆ దేవాది దేవుడే. ఆయనలో ఎలాంటి మార్పు లేదు, ఎలాంటి చేంజ్ లేదు, సదాకాలం ఉన్నవాడు ఆయనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఉన్న దేవుడు ఆ దేవాది దేవుడే అని మాట్లాడుతూ, హల్లెలూయా, ఈ 2-3 వచనాల్లో ఆయన గురించి మాట్లాడుతూ ఆయన తర్వాత అంటున్న విషయం ఏంటంటే, వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను ఓరెత్తినట్లు చేయుచున్నవి, విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను, ఆకాశమందున్న యెహోవా బలిష్ఠుడు. ఆయన ప్రభావం గురించి మాట్లాడుతూ వస్తున్నాడు, ఆయన బలం గురించి మాట్లాడుతూ వస్తుంటున్నాడు, ఆయన వెలుగు గురించి మాట్లాడుతూ వస్తున్నాడు, ఆయన అధికారం బట్టి మాట్లాడుతూ వస్తుంటున్నాడు, ఆయన సదాకాలం ఉన్నవాడి గురించిగా మాట్లాడుతూ ఈ యొక్క 3వ వచనంలో గమనించినట్లయితే, ఈ వరదలు వచ్చినా, వాన వచ్చినా, తుఫాన్లు వచ్చినా, అలలు వచ్చినా, సునామీ వచ్చినా, భూకంపాలు వచ్చినా, భయంకరమైన పరిస్థితులు నెలకొన్నా, ఇంకొక దగ్గర అంటున్నాడు కీర్తనలు 46వ అధ్యాయంలో, కీర్తన 46వ అధ్యాయంలో 2వ వచనంలో 2-3 వచనాలు, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనము భయపడము. హల్లెలూయా. ఏమంటున్నాడు? నడి సముద్రంలో ఒకవేళ ఈ భూమి అయినా మారిపోయినప్పటికీ, ఈ భూమి అయినా మారిపోయినప్పటికీ, అంటే అలాంటి యొక్క సంగతులు, అలాంటి యొక్క ప్రకంపనలు, అలాంటి పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఈ భూమి ఒకవేళ ఉన్నది మారిపోయినా, అంటే అలాంటి విధ్వంసము జరిగిన, అలాంటి భయంకరమైన చోటు సంభవించిన, నడి సముద్రంలో పర్వతాలు మునిగినప్పటికీ, సముద్రంలో ఆ యొక్క పర్వతాలు మునిగిపోయినప్పటికీ, నడి సముద్రంలో పర్వతాలు మునిగిపోయినప్పటికీ, ఈ యొక్క జలములు ఘోషించుచు నురుగు కట్టుచు భయంకరమైన అలలు, వేదనలు, సమస్యలు, పొంగులు, కష్టాలు వచ్చినప్పటికీ కూడా భక్తుడు అంటున్నాడు, నేను భయపడను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను భయపడను, ఎందుకంటే సదాకాలం ఉన్నవాడు ఆయనే. పురాతన కాలం నుంచి ఆయన సింహాసనము స్థిరమైనదిగా ఉంటుంది అనే విషయాన్ని ఈ కీర్తనలో 93వ అధ్యాయంలో చెప్తూ వస్తుంటున్నాడు. విస్తార జలముల ఘోషల కంటెనో, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెనో, ఆకాశమందున్న యెహోవా బలిష్ఠుడు, బలమైన వాడు. హల్లెలూయా.
వీటన్నిటికంటే కూడా ఆయన బలమైన వాడు. వీటన్నిటికంటే కూడా ఆయన బలమైన వాడు. వాటి చేతిలో నుంచి విడుదలిచ్చేవాడు నా దేవుడని భక్తులు మాట్లాడుతూ వస్తుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, కీర్తనలు 18వ అధ్యాయంలో ఇంకొక వచనం ఉంది. కీర్తనలు 18వ అధ్యాయంలో 18, 3, 4 వచనాల్లో కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములను అరికట్టగను. మరణపు ఊరు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చేసిన చాలా వచనాలు కింద చాలు. ఏమంటున్నాడు? మరణ పాశములు నన్ను చుట్టుకున్న, మరణము నన్ను ఆవరించునను, భక్తిహీనులు నన్ను ఆవరించునను, ఈ లోకంలో వ్యతిరేకవాదులను ఆవరించునను, లేకపోతే సమస్యలను ఆవరించునను, కష్టములను నన్ను ఆవరించునను. ఇంకా చూసినట్లయితే ఏదైనా కూడా నా దేవుడికి నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు విడుదలిచ్చిన వాడిగా ఒక అనుభవపూర్వకంగా మాట్లాడుతున్న మాట. ఎందుకు? ఆకాశమందున్న యెహోవా దేవుడు బలిష్ఠుడు. ఆయన చూస్తున్న దేవుడు. ఆయనకు మరుగైందంటే ఏదీ లేదు, ఆయనకు దాచబడిందంటే ఏదీ లేదు. పురాతన కాలం నుంచి ఆయనలో ఎలాంటి మార్పు లేదు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఏకరీతిగా ఉన్న ఆ దేవాది దేవుడు ఆయన మాట్లాడుతున్న మాట. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10, 11 వచనాల్లో 54, 10, 11 యెషయా గ్రంథం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు. యెహోవా సెలవిచ్చున్నాడు, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టెలను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. చాలు. ఏమంటున్నాడు? ఏ రకంగా అయినా నా కృప నిన్ను తొలగిపోదు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానకరమైన నిబంధన తొలగిపోదును మాట్లాడుతూ, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకుండా ఉన్నదానా. ఈ యొక్క గాలి వాన చేత ఒక ఇబ్బంది, ఒక కష్టము మళ్ళీ అదే వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఉండి ఒకవేళ ఆదరణ లేకుండా ఉన్న నీ స్థితిలో తిరిగి నిన్ను కట్టేవాడని నేనే, నిన్ను ఆదరించేవాడని నేనే, నేను ఆయన క్రీస్తు యొక్క బండపై నిలబెట్టువాడను నేనే అని మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. ఆ రకంగా కీర్తనలు 93వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూస్తూ వస్తుంటున్నాం. వరదలు ఎలుగెత్తును, యెహోవా వరదలు ఎలుగెత్తును, అలలు వరదలు చేర్చునవి. ఏమి జరిగినా, ఏది ఏమైనా విస్తార జలముల ఘోషల కట్టును. ఆ సునామీ వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు చూస్తే ఆ శబ్దం అనేది మనం ఊహించలేము. అంత భయంకరమైన శబ్దం అక్కడ వస్తుంది. పరిస్థితులు అల్లకల్లోలంగా ఉంటాయి, కింద మీద అవుతా ఉంటాయి. నిలకడ ఉండదు, నిట్టూర్పు ఉండదు. ఎటు కొట్టుకొని పోతామో తెలియదు, ఎక్కడ పడతామో తెలియదు. ఆ యొక్క ఒత్తిడిలో, ఆ యొక్క ప్రభావంలో, ఆ గాలికి, ఆ తీవ్రతలో హల్లెలూయా ఎక్కడ ఉంటామో తెలియదు, ఎక్కడ తీసుకుపోయి లేపి ఎక్కడేస్తుందో తెలియదు, ఎక్కడ కూర్చుంటామో తెలియదు. కానీ ఆకాశం కింద ఉన్న ఆ యొక్క దేవుడైన యెహోవా దేవుడు ఆయన బలిష్ఠుడు. నీ శాసనములు ఎప్పటికీ తప్పిపోవు ప్రభువా అని మాట్లాడుతూ వస్తుంటున్నాడు. నీకు ఆజ్ఞలు తప్పిపోవు, నీ శాసనాలు తప్పిపోవు, నీ మాటలు తప్పిపోవు. ఆకాశముడు భూమిని గతించినప్పటికీ నా మాటలు గతించవు అని దేవాది దేవుడు చెప్తూ మాట్లాడుతూ, పరిశుద్ధతయే ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అని మాట్లాడుతూ పరిశుద్ధతగా జీవించడానికి తీసుకుంటున్న ఒక నిర్ణయం. ఆయన పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కొంత సమయం మనము
దేవుని ఆరాధించే వారిగా ఉందాం. ఈ యొక్క చదవబడిన వాక్యాన్ని, ధ్యానించిన వాక్యాన్ని మన జీవితాలకు అన్వయం చేసుకుంటూ ఆయన రాజ్యం చేస్తున్నాడు, ఆయన రాజుగా ఉంటున్నాడు, ఆయన హృదయాన్ని రారాజుగా ఉంటున్నాడు, ఆయన సింహాసనం నిత్యం నిలిచినదిగా ఉంటుంది, ఆయన బలమును నడికట్టుగా చేసుకుని ఉంటున్నాడు, ఆయన ఆ భూమిని, ఆయన సముద్ర జలముల పైన ఆయన భూమికి పునాది వేసిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన సింహాసనం నిత్యం ఉంటుంది, మార్పు లేనిదిగా ఉంటుంది, తరతరములుగా ఉంటుంది. ఆయన శాస్త్రం, ఆయన శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు పూజింపబడిన దేవుడు, కొనియాడబడిన దేవుడు అని తలంచుకొనుచు, అని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని మనము ఆరాధించే వారిగా ఉందాం. అలాంటి గొప్ప దేవుడు నన్ను విడుదలిచ్చి ఉన్నాడు, నాకు ఆదరణ ఇచ్చి ఉన్నాడు. ఈ యొక్క మహా జలరాశుల నుంచి నన్ను పైకి లేవనెత్తి ఉన్నాడు. క్రీస్తు యొక్క బండపైన నిలబెట్టి ఉన్నాడు. ఆయన యొక్క సింహాసనము మరి ఆయన సదాకాలం ఉన్నవాడుగా ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళకి కొద్దాం. దయచేసి ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా కీర్తనలు 93 లేలియా. ప్రతి ఒక్కరు కూడా మోకాలు పెట్టండి. ఏ ఒక్కరు మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా దయచేసి మాట్లాడకుండా ఆ దేవాది దేవుని వైపు చూస్తూ మనం ఆరాధించే వారిగా ఉందాం. మన ఆలోచనను పక్కన పెట్టి ఆ దేవుని పాదముల మీద, ఆ దేవుని పాదాల మీద మనము ఆరాధించే వారిగా ఉందామా? తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు చెప్పి వారిగా ఉందామా? పరిశుద్ధాత్మ దేవుడా నీ కొందనాలు, రక్షకుడా నీ కొందనాలు, దైవమా నీ కొందనాలు, రక్షకుడా నీ కొందనాలు, తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు, మా దైవమా నీ కొందనాలు, మా ప్రాణనాథుడా నీ కొందనాలు, అనంత స్తోత్రాలుడా నీ కొందనాలు. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా మన రెండు చేతులు ఆయన వైపు ఎత్తి, మన మధ్యలో ఆయన ఉన్నాడు, మనతో ఆయన ఉన్నాడు, తన కృప చేత మనల్ని నింపి ఉన్నాడు, తన కనికరం చేత మనల్ని నింపి ఉన్నాడు. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెప్పే వారిగా ఉందామా? నీకు ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడిన ప్రతి మాటను మన హృదయములకు అన్వయం చేసుకొని ఆయన పాదముల మీద సాష్టాంగం నీకు వందనాలు స్తోత్రములని ఇటువైపు అటువైపు చూడకుండా, దేవానికి వందనాలు, మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు. తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు, దైవమా నీ కొందనాలు, యేసు నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను నీ ఘనమైన పాదముల మీద. యేసు 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 నీ పరిశుద్ధాత్మ దేవుడా, అనంత స్తోత్రాలుడా, మా తండ్రి, మా దైవమా, మా రక్షకుడా, మా ప్రాణనాథుడా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను తండ్రి. ఆయన రాజ్యం చేస్తున్న దేవుడవు, నీ సింహాసనం నిత్యము నిలిచేదిగా ఉంటుంది తండ్రి. ప్రభు నువ్వు ఎన్నటికి మారని దేవుడవు, నీ పరిశుద్ధాత్మ దేవుడా, నీ కొందనాలు స్తోత్రాలు. మీరు ఎలాంటి మార్పు లేదు ప్రభా తండ్రి. నీ కొందనాలు ఆయన బలమును నడికట్టుగా చేసుకుని తండ్రి దానిపైన నిలిచిన దేవుడిగా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ దేవుడు లోకమునకు వెలుగై ఉన్న దేవుడుగా, నీలో ఎంత మాత్రం చీకటి లేదు, లోకమునకు వెలుగై ఉండి అనేక మందిని ఆకర్షించిన దేవుడుగా, మహిమా ప్రభావంలో ధరింపజేసిన దేవుడుగా, ధరించుకుని ఉన్న దేవుడుగా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలైనా అయినా తండ్రి ప్రభా అంధకారంలో కూర్చున్న మా జీవితాలకు వెలుగై ఉండి మమ్మల్ని వెలిగించిన దేవుడిగా నీ పరిశుద్ధాత్మకి కూడా నీ పాదముల మీద సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాం. అయినా ఇక ఉదయకాల సమయంలో తండ్రి అయినా ఎలాంటి సమస్యలు ఆవరించినప్పటికీ, ఎలాంటి ఆటుపోట్లు వచ్చినప్పటికీ, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ, భూమి మార్పు నొందినను
నడి సముద్రంలో పర్వతంలో మునిగినను తండ్రి, అలాంటి పరిస్థితుల్లో, అలాంటి క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లో తండ్రి నువ్వు తోడుగా ఉండే దేవుడము. ఆకాశంలో యెహోవా బలిష్ఠుడు తండ్రి, బలమైన దేవుడము, అధికారం కలిగిన దేవుడము తండ్రి, కృప కలిగిన దేవుడము, ఆయన విడిపించే దేవుడము తండ్రి. వరద వల్ల భక్తిహీనుల మీదికి పొంగి వచ్చినడు తండ్రి ప్రభా, నీకు దక్షిణాస్త బలం చేద్దాం, సాహస్య కార్యము జరిగించండి, నీకు దక్షిణాస్త బలం చేద్దాం తండ్రి. నీ కొందనాలు స్తోత్రం నాయన. నీ వంటి వారు ఎవరున్నారు ప్రభా, నీకు సాటి అయిన వారు ఎవరున్నారు తండ్రి. యేసు నీ కొందనాలు స్తోత్రం. మన గొంతెత్తి ప్రతి ఒక్కరు కూడా ఆయన చూద్దామా, మన కళ్ళ ముందు మన ఏ దేవాది దేవుడైన యేసు ప్రభువును తలంచుకోవచ్చు. ప్రభావం నా ముందులో ఉన్నాం, మా మధ్యలో మీరు ఉన్నారని మన జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆయన చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, మనల్ని చూస్తూ వస్తున్నాడు. మనకి హృదయంలో వచ్చే ఆరాధన చూస్తూ వస్తున్నాడు. ఈ పెదవి నుంచి వచ్చే ఆరాధన కాకుండా ఆత్మతో సత్యంతో తండ్రి కొంత సమయం మనం దేవుడిని తండ్రి నీ యొక్క సింహాసనమును బట్టి, సదాకాలమున దేవుడిని బట్టి, పురాతన కాలం నుంచున్న దేవుడికి నీవే ఆయన తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలని చెప్పి వారిగా వద్దామా. మా తండ్రి, మా దైవమా, మా రక్షకుడు, మా ప్రాణాదురాని కొందనాలు స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవుడాని కొందనాలు, త్రియేక దేవుడాని కొందనాలు, ఆత్మాస్వరి బిడ్డ మా దేవుడాని కొందనాలు స్తోత్రాలు. ఆయన విరిగిన హృదయంతో మేము వస్తున్నాం తండ్రి. ఆయన నీకంటే క్షమాధారం ఏది ప్రభా, నీకంటే క్షమాధారం ఏది లేదు తండ్రి ప్రభా. గాలి బాధ చేత కొట్టబడిన దాన అడిగిన మాట్లాడే వ్యక్తిగా, నీ రాజ్యంలో చేత తిరిగి కట్టిన దేవుడుగా, పునరుద్ధరించిన దేవుడుగా, నిలబెట్టిన దేవుడుగా, ఎన్నోసార్లు ప్రభా బాధితుగా ఉన్నప్పటికీ తిరిగి లేవనెత్తిన దేవుడుగా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు. మా జీవితంలో తండ్రి ప్రభా పడిపోయిన సందర్భాలలో, ఆయన వెనుతిరిగిన సందర్భాలలో, ఆయన అలసి ఉన్న సమయంలో, త్రుట్టిల్లిపోయిన సమయంలో తండ్రి నీ కృప చేతను ఆదరించున్నాం, నీ ప్రేమ చేత ఆదరించున్నాం, నీ బలం చేత మమ్మల్ని లేవనెత్తి ఉన్నాం. యేసు నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఆయన ఒకసారి గత జీవితంలో చేసినట్లయితే ప్రభా, గడిచిపోయిన జీవితంలోకి తుమ్మి చూసినట్లయితే ప్రభా నీ కార్యములు బహు ఆశ్చర్యములు తండ్రి ప్రభా. ప్రస్తుత దినమున నీ పాదముల దశ జీవులెక్కలో మమ్మల్ని కూర్చొని పెట్టి ఉన్నాం. యేసు నీ కొందనాలు స్తోత్రాలు. ఆయన తండ్రి ప్రభా, ఆయన చేసిన క్రియలో ఏది మరవద్దు అంటున్నాం తండ్రి ప్రభా. అయినా మీరు చేసిన కార్యములలో, ఉపకారములలో దేన్ని మరవద్దంటున్నాం తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు. నీ నామస్మరణ తరతరంలో ఉంటుంది నాయన. నీవు నిత్యము సింహాసనాసీనుడు తండ్రి ప్రభా. నీ వంటి వారు ఎవరున్నారు తండ్రి ప్రభా, నీకు సాటి అయిన వారు ఎవరున్నారు తండ్రి ప్రభా. నిన్ను పోలిన వారు తన వెంట నీకు సాటి అయిన వారు నీ ఒక్కడవే పూజ్యుడము, నీ ఒక్కడవే కీర్తనీయుడము, నీ ఒక్కడవే ఆరాధనకు యోగ్యుడము, నీ ఒక్కడవే తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలైనా నీ పాద పద్మముల పైన సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తుంటున్నాం. పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు మహోన్నతుడవు నీవే.
పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు మహోన్నతుడవు నీవే నీ నామమునే గానము చేసి నీ నామమునే గానము చేసి నిరతము నిన్నే కీర్తించెదను నిరతము నిన్నే కీర్తించెదను స్తోత్రము చేసెదనయ్యా నీకే స్తోత్రము చేసెదనయ్యా స్తోత్రము చేసెదనయ్యా నీకే స్తోత్రము ప్రజోత్తమ ఆరాధింతును దేవా ఆత్మస్వరూపివి నీవని ఆరాధింతును దేవా ఆత్మస్వరూపివి నీవని ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆత్మతో సత్యముతో ఆరాధించి స్తోత్రము చేసెదనయ్యా నీకే స్తోత్రము చేసెదనయ్యా స్తోత్రము చేసెదనయ్యా నీకే స్తోత్రము చేసెదనయ్యా జీవము నీవే ప్రాణము నీవే సర్వము నీవే దేవా జీవము నీవే ప్రాణము నీవే సర్వము నీవే దేవా నాలో అనువనున్నది నీవే నాలో అనువనున్నది నీవే నా ఊపిరి నీవేనయ్యా నా ఊపిరి నీవేనయ్యా స్తోత్రము చేసెద స్తోత్రము చేసెదనయ్యా స్తోత్రము చేసెదనయ్యా నీకే స్తోత్రము చేసెదనయ్యా ఆరాధింతును దేవా ఆత్మస్వరూపివి నీవని ఆరాధింతును దేవా ఆత్మస్వరూపివి నీవని వేపులలోన మహనీయుడవు మహాగణుడవు నీవే వేపులలోన మహనీయుడవు మహాగణుడవు నీవే నీకు సాటి సమానుడు లేరు నీకు సాటి సమానుడు లేరు నీవు ఒక్కడవే పూజ్యుడవయ్యా నీవు ఒక్కడవే పూజ్యుడవయ్యా స్తోత్రము చేసెద స్తోత్రము చేసెదనయ్యా స్తోత్రము చేసెదనయ్యా నీకే స్తోత్రము చేసెదనయ్యా ఆరాధింతును దేవా ఆత్మస్వరూపివి నీవని ఆరాధింతును దేవా ఆత్మస్వరూపివి నీవని రాజుల రాజా ప్రభువుల ప్రభు
చేసేదనయ్యా ఆరాధింతును దేవా ఆత్మస్వరూపిణి నీవని ఆరాధింతును దేవా ఆత్మస్వరూపిణి నీవని పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు మహోన్నతుడవు నీవే పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు మహోన్నతుడవు నీవే శ్రీరామునే గానము దేవి శ్రీరామునే గానము దేవి నిరతము నిన్నే కీర్తించెదను నిరతము నిన్నే కీర్తించెదను స్తోత్రము చేసెదనయ్యా నీకే స్తోత్రము చేసెదనయ్యా స్తోత్రము చేసెదనయ్యా నీకే స్తోత్రము చేసెదనయ్యా స్తోత్రము చేసెదనయ్యా నీకే స్తోత్రము చేసెదనయ్యా ఆరాధింతును దేవా ఆత్మస్వరూపిణి నీవని ఆరాధింతును దేవా ఆత్మస్వరూపిణి నీవని ఆరాధింతును దేవా ఆత్మస్వరూపిణి నీవని ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆత్మతో సత్యముతో ఆరాధించి స్తోత్రము చేసెదనయ్యా నీకే స్తోత్రము చేసెదనయ్యా స్తోత్రము చేసెదనయ్యా నీకే స్తోత్రము చేసెదనయ్యా ఆరాధింతును దేవా ఆరాధింతును దేవా ఆత్మస్వరూపిణి నీవని ఆరాధింతును దేవా ఆత్మస్వరూపిణి నీవని ఆరాధింతును దేవా ఆత్మస్వరూపిణి నీవని ఆరాధింతును దేవా ఆత్మస్వరూపిణి నీవని రాజుల రాజా ప్రభువుల ప్రభువా సర్వోన్నతుడవు నీవే రాజుల రాజా ప్రభువుల ప్రభువా సర్వోన్నతుడవు నీవే యుగ యుగములకు రాజువు నీవే యుగ యుగములకు రాజువు నీవే నీ రాజ్యమునకు అంతము లేదు నీ రాజ్యమునకు అంతము లేదు స్తోత్రము చేసెదనయ్యా నీకే స్తోత్రము చేసెదనయ్యా స్తోత్రము చేసెదనయ్యా నీకే స్తోత్రము చేసెదనయ్యా ఆరాధించెద దేవా ఆత్మస్వరూపిణి నీవని ఆరాధించెద దేవా ఆత్మస్వరూపిణి నీవని ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆత్మతో సత్యముతో ఆరాధించి స్తోత్రము చేసెదనయ్యా స్తుతి స్తోత్రము చేసెదనయ్యా స్తోత్రము చేసెదనయ్యా స్తుతి స్తోత్రము చేసెదనయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తోత్రము చేసేదనయ్యా నీకే స్తోత్రము చేసేదనయ్యా జీవము నీవే ప్రాణము నీవే సర్వము నీవే దేవా జీవము నీవే ప్రాణము నీవే
సర్వము నీవే దేవా. నాలో అణువణు ఉన్నది నీవే. మాలో అణువణు మీరున్నారు తండ్రి. జీవం మీవే ఉన్నారు, ప్రాణం మీదే ఉన్నారు తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ దేవుడా, నీ యొక్క గొప్పతనమును, నీ యొక్క ప్రేమను, అయినా నీ యొక్క అధికారమును తండ్రి, నీ యొక్క బలమును అయినా కీర్తనీయుడైన మా శాలేం రాజుగా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు. వెలుపులో నిబట్టి వారు ఎవరున్నారు తండ్రి ప్రభా? అయినా తండ్రి ప్రభా, మహాకరుణకు నీవే, నీకు సాటి సమానులు ఎవరు లేరు. ఆకాశమందున్న యెహోవా దేవుడా, నీ వంటి వారు ఎవరున్నారు? బలిష్ఠుడైన దేవుడిగా వినుంటున్నారు, అధికారమైన దేవుడిగా వినుంటున్నారు, ఇక యుగులకు రాజుగా ఉంటున్నావు, ప్రభుడుగా వినుంటున్నారు. మీ రాజ్యములకు అంతం లేనిదిగా ఉంటుంది తండ్రి. నీ కొందరు స్తోత్రాలైనా అయినా తండ్రి ప్రభా, నీకు సాటి సమానులు లేరు. నీకు వాక్యం సెలవించిన రీతిగా నీ పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఘనమైన పాదముల మీద అయినా సాష్టాంగ నమస్కారం చేస్తూ వస్తున్నాం. అంత గొప్ప దేవుడు తండ్రి. అయినా ప్రభా, మాకు తోడుగా ఉన్నావు, అయినా మాకు విడుదలిచ్చి ఉన్నావు, ఆదరణించి ఉన్నావు తండ్రి. నిలకడ అయినా నీలాంఛనముల చేత కట్టించి ఉన్నావు, కట్టి ఉన్నావు తండ్రి. నీ కొందరు స్తోత్రాలు. అమ్మ వల్లే ఆదరించి ఉన్నావు, నాన్న వల్లే ప్రేమించి ఉన్నావు తండ్రి. కొనకడ నిద్రించిన దేవుడిగా తండ్రి ప్రభా, కట్టికన పాపలను కాపాడిన దేవుడిగా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. యేసు నీ కొందనాలు, దైవమా నీ కొందనాలు, ప్రాణనాథుడా నీ కొందనాలు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవలే నన్ను ఆదరించువాడా, నాన్నవలే నాపై జాలి చూపువాడా. అమ్మవలే నన్ను ఆదరించువాడా, నాన్నవలే నాపై జాలి చూపువాడా. ఆలనా పాలనా ఇక నీవేగా నా యేసయ్యా. ఆలనా పాలనా ఇక నీవేగా నా యేసయ్యా. కొనుకని నిద్రించని మా నాన్నవే నీవయ్యా. కొనుకని నిద్రించని మా నాన్నవే నీవయ్యా. అలసిపోయిన వేళ బలపరచువాడా, సొమ్మసిల్లు వేళ లేవనెత్తువాడా. అలసిపోయిన వేళ బలపరచువాడా, సొమ్మసిల్లు వేళ లేవనెత్తువాడా. అండగా నీ ఉండగా భయమేలను నా యేసయ్యా. అండగా నీ ఉండగా భయమేలను నా యేసయ్యా. కొనుకని నిద్రించని మా నాన్నవే నీవయ్యా. కొనుకని నిద్రించని మా నాన్నవే నీవయ్యా. భుజము పైన నన్ను జొన్నవాడా, జోల పాట పాడి లాలించువాడా. భుజము పైన నన్ను మోయుచున్నవాడా, జోల పాట పాడి లాలించువాడా. అమ్మగా నాన్నగా ప్రేమించిన నా స్నేహమా. అమ్మగా నాన్నగా ప్రేమించిన నా స్నేహమా. కొనుకని నిద్రించని
వాడా తల్లి నన్ను మరచిన మరచిపోని వాడా ఎవరు నన్ను విడిచిన విడిపోని వాడా తల్లి నన్ను మరచిన మరచిపోని వాడా చోడిలో నన్ను దాచిన నా ప్రియుడవే నీవయ్యా ఒడిలో నన్ను దాచిన నా ప్రియుడవే నీవయ్యా కొడుకని నిద్రించని మా నాన్నవే నీవయ్యా కొడుకని నిద్రించని మా నాన్నవే నీవయ్యా అమ్మవలే నన్ను ఆదరించువాడా నాన్నవలే నాపై జాలి చూపువాడా అమ్మవలే దయించువాడా నాన్నవలే నాపై జాలి చూపువాడా ఆలనా పాలనా ఇక నీవేగా నా యేసయ్యా ఆలనా పాలనా ఇక నీవేగా నా యేసయ్యా కొడుకని నిద్రించని మా నాన్నవే నీవయ్యా అలసిపోయిన వేళ బలపరచువాడా సొమ్మసిల్లు వేళ లేవనెత్తువాడా అలసిపోయిన వేళ బలపరచువాడా సొమ్మసిల్లు లేవనెత్తువాడా అండగా నీ ఉండగా భయమేలను నా యేసయ్యా అండగా నీ ఉండగా భయమేలను నా యేసయ్యా కొడుకని నిద్రించని మా నాన్నవే నీవయ్యా కొడుకని నిద్రించని మా నాన్నవే నీవయ్యా ఎవరు నన్ను విడచిన విడిపోని వాడా తల్లి నన్ను మరచిన మరచిపోని వాడా అలసిపోయిన వేళ బలపరచువాడా సొమ్మసిల్లు వేళ లేవనెత్తువాడా భుజము పైన నన్ను మోయుచున్నవాడా డోల పాట పాడి నాడించువాడా అమ్మవలి నన్ను ఆదరించువాడా నాన్నవలి నాపై జాలి చూపువాడా ఎవరు నన్ను విడిచిన విడిపోని వాడా తల్లి నన్ను మరచిన విడిపోని వాడా ఎవరు నన్ను విడిచిన విడిపోని వాడా తల్లి నన్ను మరచిన మరచిపోని వాడా ఒడిలో నన్ను దాచిన నా ప్రియుడవే నీవయ్యా ఒడిలో నన్ను దాచిన నా ప్రియుడవే నీవయ్యా ఒడిలో నన్ను ఒడిలో నన్ను దాచిన నా ప్రియుడవే నీవయ్యా కొడుకని నిద్రించని మా నాన్నవే నీవయ్యా కొడుకని నిద్రించని నీవయ్యా ఒడిలో నన్ను దాచిన నా ప్రియుడవే నీవయ్యా అలసిపోయిన వేళ లేవనెత్తువాడా అలసిపోయిన వేళ
బలపరచువాడా, సొమ్మసిల్లు వేళ లేవనెత్తువాడా, అలసిపోయిన వేళ బలపరచువాడా, సొమ్మసిల్లు వేళ లేవనెత్తువాడా. అవును ప్రభు, ఆ రీతిగా తండ్రి మమ్మల్ని కాపాడిన దేవుడిగా తండ్రి పలు సందర్భాలను, పలు పరిస్థితుల్లో, పలు కష్టములలో, పలు సమస్యల్లో, పలు కృంగిన వేళల్లో తండ్రి కొనకడ నిద్రించిన దేవుడిగా ఆకాశమందున్న బలిష్ఠుడు మా తండ్రి తండ్రి ఆదరించి ఉన్నాం, ప్రేమ చూపించి ఉన్నాం, కృప చూపించి ఉన్నాం, ఉద్యమ పైన మోసి ఉన్నాం. ఆయన ఎవరు నన్ను విడిచిపోయినప్పటికీ విడిపోయే దేవుడుగా మీరున్నారు. పరిశుద్ధాత్మ దేవుడా, తల్లి మరిచినప్పటికీ, తండ్రి విడిచినప్పటికీ నేను మరవను, విడబాయను మీరు సెలవించి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడా, ఉద్యమ పైన మోసించిన ఆయన మోయించిన దేవుడుగా తండ్రి ప్రభు భుజముల పైన తండ్రి రాజ్యభారవాదన మాట్లాడే రీతిగా తండ్రి ఆ రీతిగా మమ్మల్ని మోసి ఉంచి ఉన్నాం. మోస్తున్న దేవుడుగా, ఆయన మోసిన దేవుడుగా తండ్రి నీకు వందనాలు చూస్తూ ఉన్నారు. నీ పాదాల మీద తన ప్రభావం సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. ఏకవిధమైన సమయంలో తన ప్రభావం అయినా ధ్యానించదగిన వాక్యం తండ్రి ప్రభావం నేను వెలిగే ఉంటున్నాం, మహారాజుగా ఉంటున్నాం. నీ సింహాసనం నిత్యంగా ఉంటుంది, తరతరములు ఉంటుంది, సదాకాలం ఉంటుంది. అలాంటి గొప్ప దేవుడు తండ్రి మీరు మాకు తండ్రిగా ఉన్నారు, తల్లిగా ఉన్నారు, ఆదరించి ఉన్నారు, కృప చూపించి ఉన్నారు, నడిపించి ఉన్నారు, విడుదలించి ఉన్నారు, ఒడిలో దాచి ఉన్నారు. తండ్రి ఆధారంలో ఆశ్రయంగా ఆదరణకర్తగా మీరు వస్తున్నారు ప్రభావ. నీ ఘనమైన పాత్రలతోనైనా మా జీవితంలో చేసిన ప్రతి కార్యం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నీ పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ ప్రతి స్తుతి ఆరాధన యేసునామములో నీ పాదాల వద్ద నీకే సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఆది కాలంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 9వ వచనంలో నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరముల్లో నిందారహితుడై ఉండెను. దేవునితో కూడా నడిచిన వాడు షేము, హాము, యాపెతు ముగ్గురు కుమారులను కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గంను చెరిపి వేసుకొని ఉండి. చాలు, కింద వచనాలు 6వ అధ్యాయం 8వ వచనం నుంచి 22వ వచనాల మధ్యలో ఇవాళ మన కొత్త వాక్యం ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, నీ కొందనాలైనా మా గమనంలోకి తీసుకొచ్చిన వాక్యము తండ్రి ఒక భక్తిపరుడు, నీతో నడిచిన వాడు తండ్రి, ఒక నీతిపరుడు, ఆయన నిందారహితుడు ఆయన తండ్రి నోవహు గురించి తండ్రి మేము కొన్ని విషయాలు ధ్యానించి ప్రభావం అది ఎక్కడైతే మేము ఇంకా సరి చేసుకోవాలి, ఎక్కడ వ్యత్యాసం ఉంది, ఏ విధంగా నేను జీవించాలి, ఇదే కదా ప్రభావం ఇక వాక్యం ద్వారా ఆయన రెండంచెల కట్టం గల వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి వారి యొక్క జీవితాలను మాకు దృష్టాంతములుగా ఆయన మీరు ఆశ్రయించి ఉన్నారు, మాదిరికరంగా ఉంచి ఉన్నారు తండ్రి, అడుగుజాడలుగా మీరు ఉంచి ఉన్నారు. ఆ రీతిగా తండ్రి వాక్యం మేము ధ్యానించి కొన్ని సత్యాలు మేము తెలుసుకొని తద్వారా మా జీవితంలో తండ్రి ఆ మార్గంలో మేము నడిపించుకోవడానికి మీ సహాయం దయచేయమని, సమయాన్ని హస్తగతం చేస్తూ మెనగలిగే చెవులు గ్రహించగలిగే ప్రత్యేకపడలు దయచేయమని మమ్మల్ని అందరినీ గొప్ప చెప్పుకుంటే ఈ దినం ఎంతమంది అయితే రాలేకపోయి ఉన్నారో ప్రభావ, స్వగ్రాములకు వెళ్ళి తిరిగి ప్రయాణం ఉంటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, సహాయంతో నడిపించమని యేసు నామమున ప్రార్థించండి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్టాండింగ్ అలోన్ అంటే ఒంటరిగా నిలవబడటము. సబ్జెక్ట్ పేరు ఒంటరిగా నిలవబడటము, స్టాండింగ్ అలోన్. హల్లెలూయా. చదవబడిన వాక్యంలో మనం గమనించినట్లయితే
ఒక నమ్మకమైన జీవితము జీవించాలి. ఒక నమ్మకమైన జీవితము జీవించాలి. ఈ నమ్మకమైన జీవితంలో హల్లెలూయా, ఈ యొక్క నమ్మకమైన జీవితంలో మన ప్రయాణంలో పరిస్థితులను బట్టి కొన్ని రకాల చేంజెస్, కొన్ని రకాల మార్పులు అనేది మన జీవితాలు గమనిస్తాం. ఒక నమ్మకమైన జీవితము జీవించే సమయంలో కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు, కొన్ని పరిస్థితులు ఫేస్ చేసినప్పుడు, కొన్ని పరిస్థితులు మనకు తగిలినప్పుడు మనలో చేంజ్ అంటే ఏమైనా మార్పు ఉంటుందా, లేకపోతే దానికి నిలబడి, దానికి తట్టుకొని, దానికి నిలబడి మనం జీవించే వారిగా ఉంటున్నామా? హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. వరద వచ్చెను, వానలు కొట్టెను, కానీ ఇక్కడ ఉంది కదా వాక్యం అది, ఆ బండ మీద కట్టబడిన ఇల్లు ఏ విధంగా ఉంటుంది? బండ మీద కట్టబడిన ఇల్లు ఏ వరద వచ్చినా, ఏ వాన వచ్చినా, ఏ తుఫాను వచ్చినా, ఎలాంటి సునామీ వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ బండ మీద కట్టబడిన ఇల్లులో ఎలాంటి చిన్న అలజడి ఇట్లా చూద్దామన్నా కూడా ఆ షేక్, ఆ మూమెంట్ అనేది రాలేదట. హల్లెలూయా. ఎక్కడ కట్టబడిన ఇల్లు? ఒక బండ మీద కట్టబడిన ఇల్లు. ఒక బండ మీద కట్టబడిన ఇల్లు అంత స్థిరంగా, అంత పటిష్టంగా, క్రీస్తు యొక్క బండ పైన కట్టబడిన ఇల్లు, దేవుని వాక్యంలో కట్టబడిన ఇల్లు, దేవునిలో కట్టబడిన ఇల్లు, ఆత్మ సంబంధమైన జీవితంలో కట్టబడిన ఇల్లు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఏది వచ్చినా కూడా దాన్ని ఏమి చేయవు, టచ్ చేస్తాయి కానీ ఏం కాదు, నిలబడతారు. దాన్ని టచ్ చేస్తాయి. తుఫాన్లో ఓడలో ఉన్నప్పుడు ఓడని ఆ తుఫాను కొట్టింది కానీ వారిని ఏం చేయలేకపోయింది. ఓడ తుఫాను, ఎందుకంటే దేవాది దేవుడు వారి మధ్యలోనే ఉన్నాడు, వారితోనే ఉన్నాడు. అది మనం ఎదగాలి, అది మనము తెలుసుకోవాలి. ఈ తుఫాను వచ్చినప్పుడు ఓడలో ఉన్న అందరూ కూడా భయపడి ప్రభు అంటున్నారు, కానీ ఆయన ఎవరు అనుకుంటున్నారు. మళ్ళీ ఈయన ఎవరు అటు తర్వాత నేను ఎవరు అనుకుంటున్నారు. అంటే బయటకు వచ్చే ఒక మాట, లోపల ఉన్నది ఇంకొకటి. బయటికి వచ్చేది ఒకటి, లోపల ఉండేది ఇంకొకటి. సరే, సబ్జెక్ట్ వేరే వెళ్ళిపోతుంది. అయితే ఈ యొక్క పరిస్థితుల్లో, ఈ యొక్క నమ్మకమైన ఉండే జీవితాల్లో కొన్ని చేంజెస్ మనం గమనిస్తూ ఉంటాం. కొన్ని పరిస్థితులను బట్టి చేంజ్ అవకాశం ఉంది. కానీ ఆ సమయంలో ఒకవేళ కాదు, మనం నిలబడే వారిగా ఉండాలి. ఈ ఒంటరిగా లోకమంతా ఒక పక్క అయినప్పటికీ నేనేమో మరో పక్క అని భక్తులు రాసిన ఒక పాట. హల్లెలూయా. ఈ లోకమంతా ఒక పక్క ఉండి నీవు ఒక్కడివే ఒక పక్కగా నిలబడాల్సి వస్తే హల్లెలూయా. పోయిన వారం, అంతకుముందు వారం ఒక ఎగ్జాంపుల్ చెప్పిన గుర్తుంది. యేసుప్రభువు నమ్ముకున్న వ్యక్తి ఆ ప్రకటన గ్రంథంలో తీసి చెప్పాను కదా, అది పేరు అంతిపయ అనే వ్యక్తి గురించి చెప్పాం. లోకమంతా ఒక పక్క ఉండి ఆయన ఒక్కడు ఒక పక్కనే ఉన్నాడు. హింసించారు, కొట్టారు, దూషించారు, రకరకాలుగా బాధలు పెట్టారు. లాస్ట్ తీసుకుపోయి ఒక ఎద్దు రూపంలో చేయబడిన దానిలో అతనేసి కింద నుంచి మంట పెట్టారు. అయినప్పటికీ కూడా అతనిలో చేంజ్ అనేది లేదు, తేడా అనేది రాలే. ఇది చెప్పడానికి చాలా సింపుల్ ఉంటుంది, కానీ అనుభవించేటప్పుడు, నిజంగా పరిస్థితులకు వెళ్ళినప్పుడు ఏంటంటే నోటి మాటలతో మనం వింటాం, నోటి మాటలతో చెప్తాంటే వింటాం, కానీ నిజంగా ఆ పరిస్థితిలో అక్కడ ఒకవేళ నువ్వు నేను ఉండగలిసి వస్తే ఒక్క క్షణం కూడా మనం ఉండలేము. అంటే ఉండగలిగే వారు ఉండరు, కానీ ఉంటున్నామా లేమా అనేది పరీక్షించుకోవాలి. ఉండలేమని నేను చెప్పకూడదు. ఉండగలుగుతామా అనే విషయం మాత్రమే మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. గమనించినట్లయితే ఈ యొక్క పరిస్థితిలో కొంత ప్రెషర్ అనేది నమ్మకంగా ఉండే జీవితంలో చుట్టుపక్కల నుంచి కొన్ని పరిస్థితులను బట్టి కొంత ఒత్తిడి ప్రభావం అనేది నీ మీద, నా మీద చూపిస్తూ వస్తుంటుంది. ఆ ఒత్తిడి, ఆ ప్రభావమును తట్టుకొని నిలకడగా, ఒంటరిగా ఉండే ఒక జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో, ఆ యొక్క ఒత్తిడిలో, అనేక రకాలమైన ప్రెషర్స్ లో నీవు
దేవునికి పట్టుకొని ఒంటరిగా నిలబడే పరిస్థితిలో ఉండాలి. నా భాష నా యొక్క భాష మీకు అర్థమైంది అనుకుంటాను. గమనించండి. సరే, ఉదాహరణకు మాట్లాడితే యవనస్తులు చాలా మంది ఉంటారు, పిల్లలు ఉంటారు, స్నేహితులు ఉంటారు. నోహావు తన తరములలో అంటే తన సమకాలికుల్లో తన తరములో ఆయన నిందారహితుడుగాను నీతిమంతుడుగాను ఉన్నాడు. ఇదే మన దేవుని వాక్యం. హల్లెలూయా. అయితే ఫ్రెండ్సే ఉన్నారు. కాసేపు అనుకుందాం. యేసు ప్రభు మన టీం అంతా ఇక్కడ ఉంది. హల్లెలూయా. ఉన్నారు. వాళ్ళ స్నేహితులు ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళదొక భాష, మనదొక భాష. వాళ్ళదొక అలవాటు, మనదొక అలవాటు. వాళ్ళ కొన్ని పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు. ఈ టీంలో ఉన్నప్పుడు నీ స్నేహితులే కావచ్చు, వాళ్ళే కావచ్చు, లేకపోతే నీ కుటుంబమే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, నిన్ను ఒకవేళ ఏమో కాదులే, ఏం కాదులేదా, ఏమైతే పోదాం పారా, కాసేపు అనుకుందాం, ఏమైతే పోదాం పారా. ఎక్కడికి? సినిమాకు. కొంతమంది సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది, కొంతమంది బీరు తాగే అలవాటు ఉంటుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ఇంటర్మీడియట్లో కూడా చెప్పలేము, కానీ వాళ్ళైతే ఆ స్టేజ్కి వేసరికి కొంచెం లెవెల్ పడగా అయిపోతుంది. హల్లెలూయా. ఆ రీతిగా ఉన్నప్పుడు ఒకవేళ నిన్ను వాళ్ళు బలవంతం పెట్టినప్పుడు 10 మంది ఒక రకంగా ఉన్నారు, నువ్వు ఒక్కనే ఒక వైపు ఉన్నావు అనుకున్నావు. 10 మంది కాదు, ఒకవేళ 50 మంది ఉన్నారు, 50 మందిలో 49 మంది ఒకవైపు ఉండి నువ్వు ఒక్కని ఒకవైపు ఉంటే నీ యొక్క ఆ సమయంలో నువ్వు ఎలాంటి డెసిషన్లో ఉంటావు? వాళ్ళతో పాటు ఏకీభవించేవాడిగా ఉంటావా? ఏం కాదులే ప్రభా, ఏమైందిలే ప్రభా, వెళ్ళిపోతున్నాడు, ఇది చిన్నదే కదా, దీంట్లో తప్పేం లేదు కదా, దీంట్లో పొరపాటు ఏం లేదు కదా. హల్లెలూయా. మనం అనుకోవచ్చు చిన్న చిన్న విషయాలే, ఈ చిన్న విషయాలే జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద పెద్ద విషయాలు ఉత్తనే పప్పులో కాలేస్తాం. చిన్న విషయాలు జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద విషయాల్లో మనము జయం పొందలేము. దాన్ని అక్కడనే ఒకవేళ దాన్ని అక్కడనే నువ్వు ఆపగలిగితే, లేకపోతే పొరపాటు అక్కడ నువ్వు లోబడి ఉన్నావు అనుకో, సాక్ష్యం ఎక్కడుంది? హల్లెలూయా. ఆ సాక్ష్యం అనేది పోగొట్టుకుంటాం. 49 మందితో పాటు 51 నువ్వు కలిసినప్పుడు ఆ సాక్ష్యం అనేది యేసుప్రభు యొక్క సాక్ష్యం అక్కడ నిలబడదు. ఓహో, యేసుప్రభు అంటే కూడా గింతే కదా, వీళ్ళు గింతే కదా, వీళ్ళు మనతో పాటే ఉంటారు కదా, మనతో పాటే తాగుతారు కదా, మనతో పాటే వస్తున్నారు కదా, మనతో పాటే చూస్తున్నారు కదా. హల్లెలూయా. 2000 సంవత్సరం అనుకుంటా సుమారుగా తాడేపల్లిగూడెంలో ఉన్నాను. ఇంకా అప్పుడు రెస్తక్క తిరుపతిలో ఉంటుంది. నా ఫ్రెండ్ జమీర్ అని ఒకతను ఉన్నాడు, నా స్నేహితుడు జమీర్ అని. 2 సంవత్సరాల క్రితము 3 సంవత్సరాల క్రితము కరోనాలో చనిపోయాడు. కరోనా వ్యాధిలో చనిపోయాడు. ముస్లిం వ్యక్తి. మీరు నమ్మండి, ముస్లిం వ్యక్తి కానీ ఎంత భక్తితో ఉంటాడంటే చాలా భక్తి ఉంటాడు. ముస్లిం వ్యక్తి చాలా భక్తి ఉంటాడు. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను అనుకునేది, అంటే ఈయన ముస్లిం ఎట్లుంటే నాదేంది, నీకు ఇట్లుండేది, నా మనసులో వచ్చిన ఆలోచన మీకు చెప్తాను చూడండి. ఆయన మాట్లాడే మాటలు, ఆయన పద్ధతులు చూస్తే ఒక్క దేవుడు ఎక్కడ వ్యక్తి ఈ విధంగా ఉంటే నేను ఎట్లుండాలి, నేనే విధంగా ఉండాలి, చాలా తేడా ఉంది కదా చెప్పేసి ఆయన జీవితంతో నా జీవితం కంపేర్ చేసుకున్నాను. ఆయన జీవితంతో నా జీవితం కంపేర్ చేసుకొని ఆ సమయంలో నాకు తెలిసి 2000 సంవత్సరంలో ఒక 3-4 ఏళ్ళ సమయం నాకు దొరికింది. అప్పుడు జాబ్ చేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల కంపెనీ తీసివేసే స్థితిలో ఉంది, తీసివేయబడే స్థితిలో ఉంది. ఆ సమయంలో ఆ వ్యక్తి నాకు కలిసినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుతుంటే నాకే కొంచెం, అప్పుడు నేను దేవుని నమ్ముకొని 2 సంవత్సరాలు అయిననుకుంటా, బాప్టిజం తీసుకుని సంవత్సరాలు అయినప్పుడు సుమారుగా బాప్టిజం తీసుకొని అంటే 1.5 year అవుతుందేమో. ఇంకా స్టిల్ ఎదిగే స్టేజ్లో ఉన్నాము. ఏం చేయాలో అర్థం కాదు. అతను మాట్లాడే మాటలు గమనించి ఇట్లా అని చెప్పేసి అప్పటిదాకా మా స్నేహితులతో కలిసి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, 2000 సంవత్సరం వాళ్ళతో పాటు బయట పోయే వాళ్ళము, సినిమాలు పోయే వాళ్ళము, శిఖర్లు పోయే వాళ్ళము, అనేది పోయే వాళ్ళము. అట్లా జరుగుతూ వస్తుంటే ఆయన అనేసరికి నాకు బాధ అనిపించేసి, అబ్బా ఏం చేయాలని చెప్పేసి అప్పటికప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ, సరే ఏదేమైనా కానీ ప్రభు నాకు ఒక 3-4 సమయం నాకు ఇచ్చావు అని చెప్పేసి ఆ 3-4 నెలల సమయము ఈ ఎవరితోనైతే నేను కలిసి తిరుగుతున్నానో వాళ్ళందరినీ పక్కకు పెట్టి 2 బెడ్రూమ్లు ఉంటే, ఒక బెడ్రూమ్ చిన్నది, ఒక బెడ్రూమ్ పెద్దది, ఒక హాల్ పెద్దది, ఉండేది 3 వచ్చేవాళ్ళు 4-5 మంది ఉంటారు. కళలు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, వచ్చిపోయేవాళ్ళు. ఆ రూమ్లో నా రూమ్లోకి నేను వెళ్ళి ఇక ప్రేయర్ చేసుకోవడం మొదలుపెట్టాను. నాకు ఎందుకో తలకాయ గుడ్డినట్టు అనిపించింది ఆయన చూడగానే. అనిపించి ఆ ప్రేయర్ చేసుకోవడం మొదలుపెట్టి ఒక 3 నెలల సమయము, మీరు నమ్మండి, నేను బయటికి ఎవరికి అవపడలేదు. ఆ ఆఫీసు పోవడం, రిజిస్టర్లు సైన్ చేయడం, మనం రావడం, అంతే, వేరే పని లేదు, అంతవరకే. ప్లస్ మధ్యాహ్నం అన్నం అనుకునే సమయంలో కొంత సమయం వరకు అన్నం కూర వండుకుని తినేది, మళ్ళీ పోయేది.
ఇట్లా అప్పటి వరకు నేను వాళ్ళతో ఉండి వాళ్ళతో షికారు చేసి సినిమాలకు బయటికి తిరిగి ఈ యొక్క ఆటలకు పాటలకు వెళ్ళేవాడిని. సడన్ గా పనిచేసరికి వాళ్ళు నా గురించి మా స్నేహితులతో కూడా డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. ఇంకేమైంది సడన్ గా ఇట్లా అయిపోయాను. ఒక 10 రోజులు చూశారు, 20 రోజులు చూసారు, నన్ను వదిలేశారు. వీడు ఎలా నాలుగు కలవడం అని చెప్పేసి వదిలేశారు. వాళ్ళు రావటము, ఆ ఇంట్లో టీవీ ఉంది, ప్యాకాట ఆడుకునే వాళ్ళు, టీవీ చూసుకునే వాళ్ళు, బయట సినిమాలకు పోయేవారు, ఇట్లా జరుగుతూ వచ్చేది. ఒక దినాన 12 గంటలకు 12:30 సమయంలో నేను ప్రార్థన పడుకున్నప్పుడు ఒక పెద్దిల్లు, చాలా పెద్దిల్లు, ఆ దర్శనంలో ఒక డెవిల్, ఒక దయ్యం అనేది వచ్చి నా పక్కన కూర్చుంది. నేను పడుకున్నాను, నా ప్రక్కన కూర్చుంది. ఎంత భయంకరంగా ఉందంటే ఆ దర్శనం ఇంకా అది ఇప్పటికి నేను మర్చిపోలేదు. ఇంకా అంత వికృతంగా అది వచ్చి నా పక్కన కూర్చొని చూస్తుంది, నా వైపు చూస్తుంది. నేను దాన్ని గమనించి చూశాను. మహా వికృతంగా ఉంది. నన్ను టచ్ చేద్దామని చెప్పి చూస్తుంది. కానీ దేవుల్లో అప్పుడున్న ఆ యొక్క ఆత్మీయతలో ఆ యొక్క బలం చేత దాన్ని గద్దించినప్పుడు అది అక్కడి వెళ్ళిపోయి లేచి ఇట్లా మేలు చూసరికి సమయం సరిగ్గా 12:10 అవుతుంది. బయటకు చూస్తే తలుపులన్నీ బాగా తీసున్నాయి, ఎవడు లేదు. ఎక్కడెక్కడ పోయినా అని చెప్పి అనుకున్నాను. గాలి వివత్సంగా వస్తుంది, చుట్టుపక్కల ఇల్లు తక్కువ ఉంటాయి. ఎవడు డబ్బా ఎక్కడ పోయినా అని చెప్పేసి కాసేపు కొంచెం టెన్షన్ అనిపించింది. ఎందుకంటే దయ్యాలు ఉన్నాయా, భూతాలు ఉన్నాయా, ఏమైనా అటాక్ చేస్తున్నాయా అనే విషయంలో వెళ్ళిపోయాను. సర్లే ఏం చేయాలని చెప్పేసి మొత్తం దానికి 3 తలుపులు ఉంటాయి. 3 తలుపులు ఉంటే 2 తలుపులు క్లోజ్ చేసేసి ఒక తలుపు దగ్గరికి వేసి మళ్ళీ వచ్చి పండుకొని తలగట్ట లేచిన తర్వాత వాళ్ళకి ఈ విషయం డిస్కస్ చేశాక వాళ్ళు కాసేపు గజ్జును ఉనికారు. ఇదేంద్ర బాబు అని. అంటే ఈ సందర్భం ఎందుకు వచ్చింది, ఎందుకు చెప్తున్నాను అంటే, జీవితంలో ఒక ప్రత్యేకమైన జీవితము, ఒక ఒంటరి జీవితము, దేవునితో గడిపే అనుభవంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన జీవితంలో కనుక నన్ను నేను స్థిరపరచుకుంటే, ఒక ఒంటరి జీవితము నన్ను నేను స్థిరపరచుకుంటే, జీవితంలో చూడండి, ఒక రోజున ఎలాంటి పరిస్థితులైనా తట్టుకొని నిలబడగలిగేంత ధైర్యమును దేవునిలో నింపుతాడు. హల్లెలూయా. అందుకనే బండ మీద కట్టబడిన ఇల్లు అనే విషయం మనం చూస్తూ వస్తున్నాం. ఇంకా గమనించినట్లయితే బంధువులు ఉన్నారు. ఏమి ఒకవేళ వాళ్ళ దానికి వెళ్ళకపోతే వెదివేస్తారా, లేకపోతే హేళన చేస్తారా, లేకపోతే దగ్గరికి రానియనా? వారి యొక్క విషయాలలో పాల్పంపులు పొందకపోతే, వారి యొక్క కార్యక్రమాలలో, వారి యొక్క పద్ధతుల్లో నువ్వు వెళ్ళకుండా ఉంటే ఎందుకు వెళ్ళాలి? ఒక ప్రత్యేకమైన జీవితం జీవించవచ్చు కదా, ఒక ప్రత్యేకమైన జీవితంలో వెళ్ళవచ్చు కదా. వాళ్ళ పద్ధతులు కూడా ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు చెప్పినట్టు ఎందుకు వినాలి? లేకపోతే నువ్వు రాకపోతే, లేకపోతే మీకు మాకు రిలేషన్ కట్ అని చెప్పంటారా, లేకపోతే మీతో మేము మాట్లాడని చెప్పంటారా, లేకపోతే వెలివేస్తామని చెప్పంటారా? ఒక ఊళ్ళో ఒక కుటుంబం దేవుని నమ్ముకొని ఉండి మిగతా కుటుంబాలు ఏ దేవుని నమ్ముకోకపోతే ఆ ఇల్లు తీసుకుపోయి ఊరు బయట వేసాడు. ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, ఒకవేళ ఇద్దరు మాట్లాడలేకపోతున్నారా, కానీ మన దేవుడు సజీవుడైన దేవుడు, ఆకాశమునందున్న దేవుడు, ఆయన బలిష్ఠుడైన దేవుడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇవన్నీ కూడా మనకి హృదయంలో స్థిరపరచబడిపోవాలి. చిన్న దానికి తొనకొద్దు, వెనకొద్దు. వీటి తొనగనప్పుడు ఈ విధంగా అలవాటు చేసుకున్నప్పుడు పెద్ద విషయంలోనూ స్థిరత్వం కలిగి ఉంటావు. నోహవు జీవితంలో చూసినట్లయితే ఎట్లుంది? భూలోకమంతా చెడిపోయి ఉన్నది, ఒక్కడే ఉన్నాడు. భూలోకమంతా చెడిపోయి ఉన్నది, ఒక్కడే ఉన్నాడు. మరి ఆయన మీద ప్రజలు రాలేదా? ఆయన మీద ఒత్తిడి రాలేదా? ఆయనకు ఆటంకం రాలేదా? ఆయన ఎన్నో అనుభవం పేరు చూడలేదా? ఎన్నో కష్టాలు ఆయన సరి చూడలేదా? ఒంటరిగా ఏ విధంగా నిలబడ్డాడు, ఒంటరిగా ఏ విధంగా ఉన్నాడు. అంతమంది జనంతో ఆయనకి ఎన్నో అడ్డంకులు వచ్చి ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి, ఎన్నో వ్యతిరేకతలు వచ్చి ఉంటాయి, ఎన్నోసార్లు బహుశా కొట్టి ఉంటారు, లేకపోతే ఎన్నోసార్లు దూషించే ఉంటారు, ఎన్నోసార్లు ఏదైనా చేసి ఉంటారు. ఏం సందేహం లేదల్లా. హల్లెలూయా. ఎన్నో ఆడబోట్లు ఎదుర్కొనే ఉంటాడు. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన నీతిమంతుడుగా, నిందారహితుడుగా జీవించి ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, దేవుడితో ఈ ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే
అలాంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. దానికంటే ముందు చూసినట్లయితే హనోకు ఉన్నాడు, తర్వాత నోవాహు ఉన్నాడు, అటు తర్వాత చూసినట్లయితే యేసేపు ఉన్నాడు, ఇంకెంతో మంది దానియేలు భక్తులు ఉన్నాడు, శద్రక్ మెషక్ అబేద్నెగో ఉన్నారు. ఎంతో మంది భక్తులు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి మనం చూస్తూ వస్తుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితంలోకి అన్వయం చేసుకుంటే నీవు నేను ఒక ప్రత్యేకమైన జీవితము జీవించాలనేది దేవుడు కోరుతూ వస్తుంటున్నాడు. హల్లెలూయా. ఒక ఒంటరి అంటే ఈ లోకమంతా ఒక పక్క అయినా నువ్వు ఒక్కడివి ఒక పక్క ఒంటరిగానే ఉండాలి. లేదు, నా మాటలు మీకు అర్థమవుతూ అనుకుంటున్నాను. గమనించండి, ఇక్కడ చూసినట్లయితే ఆది కాండంలో మనం చదవబడిన వాక్యంలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 4 సందర్భాలలో 11వ వచనంలో భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయి ఉన్నది అంటున్నాడు. భూలోకము బలత్కారంతో నిండి ఉంది అంటున్నాడు. 12వ వచనంలో భూలోకము చూసినప్పుడు అది చెడిపోయి ఉండని అంటున్నాడు. 13వ వచనం చివరి భాగంలో చూసినట్లయితే ఈ వారిని ఈ భూమితో కూడా 10వ వచనం మధ్య భాగంలో చూసినట్లయితే సమస్త శరీర మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. గట్టిగా 2 చేతులు హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా ఉంటుంది? భూమి బలత్కారంతో నిండి ఉన్నది అంటున్నాడు, భూమి పాపంతో నిండి ఉన్నది అంటున్నాడు, భూమి చెడిపోయి ఉన్నది అంటున్నాడు. భూమి రకరకాలుగా ఆయన చెప్తున్న మాట. మరి ఈ దినాన భూమి మీద ఉన్నది మనమే, భూమి మీద ఉన్న మనమే. నేను అనుకోవచ్చు, నేను మంచిగా ఉన్నాను అనుకుంటున్నామేమో, నాలో తప్పు ఏమి లేదు అనుకుంటున్నామేమో. నీ వర్షంలో, నీ పద్ధతిలో, లేకపోతే నా పద్ధతిలో, నా వర్షంలో నాకు నేను సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నానేమో, నేను మంచిగా ఉన్నాను, మంచిగా జీవిస్తున్నాను, మంచిగా ఉంటున్నాను అనే ఆలోచనలో ఒకవేళ ఉంటున్నామేమో. కానీ ఒక దగ్గర అంటున్నాడు, ప్రతి మనుషుడు తను తాను. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, గలతీలు 6:4, ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకునేవలను, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. చాలు. ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకునేవలను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి మనుషుడు, ప్రతి వాడు తాను చేయుచున్నది ఏదో పరీక్షించాలి, చూడాలి, తెలుసుకోవాలి. అంతేగాని పైన కాదు. అంతేగాని నేను మంచిగా ఉన్నాను కదా, నేను మంచిగా చూస్తున్నాను కదా, నేను మంచిగా జీవిస్తున్నాను కదా అని చెప్పేసి ఒక ఆలోచనలోకి రాకుండా ఇంకా ఇన్నర్ హార్ట్లోకి వెళ్ళి దేవుడి దృష్టిలో నుంచి నువ్వు చూసుకో. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు. దేవుడి నా యొక్క హృదయాన్ని పరీక్షిస్తూ మనం ఆలోచన చేయాలి. దేవుడి దృష్టిలో మన దృష్టిలో మనం చూసినప్పుడు ఒకవేళ కొన్ని దాటిపోతాయేమో, కొన్ని దాటి చేస్తామో, కొన్ని మన ఆలోచనకు అర్థం కావేమో, మనం వదిలిపెడతాము. కానీ దేవుని యొక్క ప్రణాళికలో నా జీవితం ఏ విధంగా ఉంది? బలత్కారంతో ఉందా, పాపంతో ఉందా, మోసంతో ఉందా, అంధకారంతో ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే నోహావు జీవితం వల్లే ఒక నీతిమంతునిగా ఉంటున్నావా, లేకపోతే ఒక నిందారహితునిగా ఉంటున్నావా? ఈ 2 విషయాలలో సరి చేసుకోవాల్సిన అవసరత, మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరత నా జీవితంలో ఉంటుంది. దేవుడు అప్పుడు పాత నిబంధన కాలంలో అదే విధంగా మాట్లాడి ఈ భూమి మీద నేను జలప్రలయం తెప్పించేది వాడు మాట్లాడిన ఆ దేవుడు, ఈ జలప్రలయం తెప్పిస్తాను అన్న ఆ దేవుడు కొత్త నిబంధన కాలంలో కూడా తిరిగి అలాంటి పరిస్థితుల్ని మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 24వ అధ్యాయము 37వ వచనం, 37 నుంచి 39. నోహావు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుడు రాకడను అలాగనే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోహావు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లికిచ్చుచుండిరి. జల ప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పో వరకు ఎరుగకపోయింది. అలాగనే మనిషి కుమారుడు రాకడ ఉండును. గమనించండి, చాలు. ఏమంటున్నాడు? జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగక ఉండిరి. అంతగా వారి యొక్క నేత్రములు మూసివేయబడి వారి ఇష్టానుసారంగా వారి యొక్క పద్ధతుల్లో వారు జీవిస్తూ వస్తున్నారు. అప్పుడు జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. అది అప్పటి విషయము. ఇప్పటి విషయం, మనిషి రాకడ విషయం, మనిషి కుమారుడు రాకడ విషయంలో కూడా అదే విధంగా ఉంటుంది. హల్లెలూయా. అప్పటికి ఇప్పటికి ఏమి చేయలేదు. అప్పుడు ఏమి జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది.
అప్పుడు ఏమైతే జరిగిందో ఇప్పుడు అదే జరుగుతూ వస్తుంటుంది. కానీ నా జీవితంలో దేవుడు అంటున్న మాట, దేవుడు మాట్లాడుతున్న మాట ఏ విధంగా ఉంటుంది? ఆత్మ సంబంధమైన జీవితం ఏ విధంగా ఉంటుంది? నువ్వు ఏ విధంగా దేవుని జీవిస్తూ వస్తున్నావు? ఏ విధంగా జీవిస్తూ వస్తున్నావు? ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించబడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడని దేవుని వాక్యం సెలవిస్తూ వస్తుంటుంది. మందిరానికి వచ్చాను కదా ప్రభు, నీ పాదముద్ర నేను ఉన్నాను కదా, ఆచారం వచ్చాను కదా, నీతిగా నడుచుకున్నాను కదా, లేకపోతే నీ పేరిట నేను అద్భుతాలు చేశాను కదా, మహత్కార్యాలు చేశాను కదా, లేకపోతే నీ నామం గురించి అనేకలు ప్రకటించి ఉన్నాను కదా, తెలియజేసి ఉన్నాను కదా అని అన్ని విషయాలు మనం చెప్తామట. కానీ దేవుడు అంటున్నమాట, నీ ఓడు నాకు తెలవదు. ఎక్కడ పోతుంది? ఇంత చేసినా కూడా దేవుడు ఒక మూమెంట్, ఒకవేళ ఆ మాట అంటే నేను ఆ జీవితం ఎక్కడ ఉండాలి? ఇన్ని చేసిన తర్వాత ఈ విధంగా చేసినప్పటికీ కూడా అంటే నీ హృదయం సరిగా ఉందా? ఏ విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు? ఏ విషయంలో నువ్వు దేవుడికి ఇష్టానుసారంగా జీవించలేకపోతున్నావు? చేయొచ్చు, ఏది గొప్ప గొప్ప ప్రార్థన చేయొచ్చు, గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయొచ్చు, దేవుడి మందిరానికి రావచ్చు. కానీ ఏ విషయంలో కూడా దేవుడికి ఇష్టానుసారంగా జీవిస్తూ ఆయన అడుగు జాడలను నడిచే వారిగా హల్లెలూయా. దేవుడు అంటున్నమాట, నీవు ఎవడవో నాకు తెలవదు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? గమనించండి, మన యొక్క ప్రస్తుత జీవితంలో దేవునితో మనము ఒంటరిగా జీవించడం అనేది ప్రాముఖ్యమైన విషయము. అందుకే ఏం చేయాలి? నా జీవితము బలాత్కారంతో నింపబడి ఉందా? పాపంతో నింపబడి ఉందా? వ్యతిరేకతతో నింపబడి ఉందా? దేవుని దృష్టిలో నువ్వు చూసినప్పుడు, మన దృష్టిలో కాదు, నీకు నువ్వు సర్టిఫికెట్ వేసుకోవచ్చు, కానీ ఒకవేళ దేవుని దృష్టిలో చూసినప్పుడు ఏ విధంగా నా జీవితం ఉంటుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుడు నీవు నాకు తెలవదు అనే స్థితిలో, అనే స్టేజ్లోకి మనం వెళ్ళకుండా నేను కాపాడుకోవాలి. ఇది సాధ్యమవుతుందా అంటే తప్పకుండా సాధ్యమవుతుంది. ఎందుకంటే నోహావు జీవితంలో అది సాధ్యమైంది కనుక, నోహావు జీవితము మనకు ఒక మాదిరికరంగా ఉంచి ఉన్నాడు కనుక ఏమంటున్నాడు ఆయన? చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయంలో 9వ వచనంలో ఆయన నిందారహితుడును నీతిపరుడుగా ఉన్నాడు. ఆయన నిందారహితుడుగా ఉన్నాడు. దేవుడు ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటంటే ఆయన నీతిపరుడుగా, నిందారహితుడుగా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఏ పాపం అందరిలో పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ వస్తున్నాడు. దేవుని వాక్యం సెలవించిన రీతిగా మనుషులు దేవుణ్ణి ఆయన యేసయ్యను నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన యెడల, యేసుప్రభువు నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన యెడల ఆయన నాకు కుమారుడు అనే ఒక స్వాస్థ్యం అనుగ్రహించి ఉన్నాడు. అంతేకాకుండా మన పాపములను క్షమించి మన రక్తంలో కడిగి నీతి, ఏదైతే నీతి పేరు ఆయన ఉన్నాడో, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మనం జీవించినప్పుడు, ఈ విధంగా ఆయన పాదాల వద్ద ఉన్నప్పుడు, ఈ విధంగా ఆయన అడుగుజాడలు నడుచుకున్నప్పుడు నీతికి పేరు ఎవరైతే, నీతికి పేరు యేసయ్య, ఆ యొక్క యేసయ్య యొక్క నీతిని మన యొక్క ఖాతాలో జమ చేసిన వాడుగా, అంటే ఆ నీతిని మనకి ఇచ్చిన వాడుగా, హల్లెలూయా, ఆ రీతిగా నన్ను నీతిమంతులుగా తీర్చిన వాడిగా మనం చూస్తూ వస్తుంటున్నాం. గమనించండి, ఈ ఉదయకాల సమయంలో నీతిమంతుడైన అక్కడ నోహావు గురించి మాట్లాడే రీతిగా ఈ దినం నీ గురించి, నా గురించి మాట్లాడుతూ వస్తుంటున్నాడు. ఆ యొక్క నీతిమంతులుగా నన్ను మార్చిన ఆ యొక్క దేవాది దేవుడి యొక్క విషయంలో ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, ఎబ్రీ 11:7, విశ్వాసమును బట్టి నోవాహు అదివరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసిను. అందువలన ఈ లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసాన్ని బట్టి కలుగు నీతికి వారసుడు ఆయన. అతను ఎవరు? నీతికి వారసుడుగా మార్చబడ్డాడు. నోహావు యొక్క జీవితము ఒక నీతికి వారసుడుగా మార్చబడ్డాడు. ఈ లోకం మీద నేరస్థాపన చేశాడు. ఏం చేశాడు? లోకం పైన నేరస్థాపన చేశాడు. ఎందుకంటే లోకం ఒప్పుకోలే, ఈయన ప్రకటించాడు. లోకము వినలే, ఈయన ప్రకటించాడు. లోకము తెలుసుకోలేదు, ఈయన వెళ్ళాడు, ప్రకటించాడు. కానీ లోకము ఏ విషయంలో కూడా ఈయనతోని సహకరించలేదు. ద డే విల్ కమ్, ఒక రోజు వస్తుంది, ఒక దినం వస్తుంది, ఈ యొక్క భూమి అంతా కూడా జలప్రలయం చేత నింపబడుతూ వస్తున్నప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు.
ఎవరు కూడా వెళ్ళేది. అందుకనే లోకం మీద నేర స్థాపన చేసి నీతికి వారసుడైన, నిందారహితుడైన, నీతిపరుడైన నోహా జీవితాన్ని మనం చూస్తూ వస్తుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతిమంతుడు అంటున్నాడు, దేవుని అంగీకరించిన వాడిగా ఉంటున్నాడు. దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాడికి ఏమీ లేదు, ఏమీ తెలియని స్థితిలో, ఏమీ జరగని స్థితిలో అప్పటికి ఈ భూమి మీద వర్షం అనేది కురిపించబడలే. వర్షం అనేది ఒకటి ఉందనే సంగతి ప్రజలకు తెలవదు. హల్లెలూయా. అలాంటి సమయాల్లో నమ్మిన వాడుగా, విశ్వసించిన వాడుగా, అందుకనే నీతిమంతుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అందుకనే నీతిమంతుడుగా మార్చబడ్డాడు. నీ నా జీవితంలో దేవుడు అదే అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నీవు నేను తన రక్తం చేత కడగబడి ఉన్నామో, విమోచించి ఉన్నామో, తన యొక్క నీతిని మనకి ఇచ్చి ఉన్నాడు. కానీ ఆ నీతిమంతుల జాబితాలో నీవు నేను కంటిన్యూగా ఉండాలి. ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించే వారిగా ఉండాలి. లోకం మీద నేను స్థాపన చేసే వారిగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. దేవుడు ఒక తప్పు, ఒక ఒప్పు అనే ఒక ప్రణాళికను దేవుడు నోహా ముందర ఉంచాడు. ఇది చేయాలి, ఇది చేయొద్దు అనే ఒక ప్రణాళిక వచ్చినప్పుడు ఆ ప్రణాళికను అనుసరించిన వాడుగా నోహా యొక్క జీవితాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఒక దగ్గర ఈ వాక్యం రాసి పెట్టినప్పుడు ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ 2:10 మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. నీవు నేను ఆయన చేసిన పని, ఆయన చేత సృష్టింపబడిన వారం. చాలు, ఆయన చేత సృష్టింపబడిన వాళ్ళము, ఆయన చేసిన పని ఉన్నాము. ఎందుకు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఆ క్రియలు చేయడానికై. దేవుడు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. నీవు నేను ఎందుకు సృష్టించబడ్డాము, ఎందుకు ఆయన నేను నన్ను చేసి ఉంచి ఉన్నాడు అనే వాక్యాన్ని ఆలోచించినట్లయితే వాటి యందు దేవుడు ఏదైతే చెప్పాడో వాటి యందు మనం నడుచుకోవాలని ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి. హల్లెలూయా. నోహా జీవితంలో దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడానికి 100% అంగీకారంగా ఉన్నాడు. మరి నీవు నేను ఉన్నామా? హల్లెలూయా. నీవు నేను ఆ విధంగా జీవిస్తున్నామా? నీవు నేను ఆ విధంగా ఆశ కలిగి ఉంటున్నామా? హల్లెలూయా. నిందారహితుడు అంటే పాపం లేనివాడు కాదు, పరిపూర్ణుడు కాదు. పరిపూర్ణుడు ఒక యేసయ్య మాత్రమే. నిందారహితుడు అంటే పాపం చేశాడు, పాపం చేయడం ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ వస్తున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ వస్తుంది. కానీ ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టుకునే వాడిగా, సరి చేసుకునే వాడిగా, సక్రమైన మార్గంలో నడిచేవాడిగా, తన పిల్లలకు తన సంతానానికి ఒక మాదిరికరంగా మనం చూస్తూ వస్తుంటున్నాం. హల్లెలూయా. తల్లిదండ్రుల యొక్క ప్రభావము పిల్లల మీద ఉంటుంది. తల్లిదండ్రులు ఏ విధంగా జీవిస్తారో అది పిల్లలకు మార్గదర్శకంగా ఉంటుంది. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిది, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిది మనం చూస్తున్నాం కదా. అదేవిధంగా ఈ యొక్క నోహా యొక్క జీవితము పిల్లలకు ఒక మాదిరికరంగా ఉన్నది. ఈ దినాన మన జీవితాలు మన పిల్లలకు ఒక మాదిరికరంగా ఉంటాయి. మనకంటే ఎక్కువ తెలివైన వాళ్ళే, మనకంటే తెలివితక్కువలేం కాదు. జనరేషన్ మనము తెలివి అనుకుంటే మనకంటే ఎక్కువ తెలివి ఉంది. కంప్యూటర్ నాలెడ్జ్ చేసినానికి ఏం తెలియదు. ఉదాహరణ చెప్తున్నాను, సెల్ ఫోన్లో దానికి 100 అంతులు కిరణం తెలుసు. హల్లెలూయా. 100 అంతులు 1000 అంతులు తెలుసు. ఇప్పుడు కొన్ని కాలేజీలో, కొన్ని యూనివర్సిటీలో అసలు ఏంటో తెలియదు. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా దాని గురించి ఏ కాలేజ్ ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ బాగోదు, ఎక్కడెక్కడికో వెళ్తారు, అంత లోపలికి వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్, వాళ్ళ యొక్క తెలివి అనేది మనకంటే ఎక్కువనే ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ జీవితాన్ని వాళ్ళు ఏమంటే పట్టుకునే వారిగా ఉంటారు, గ్రాస్ప్ చేసే వారిగా ఉంటారు. సో మన జీవితము ఒక నోహా జీవితము తన పిల్లలు ఏ విధంగా కాపాడుకుందో, ఏ విధంగా రక్షణ నిలబెట్టిందో, నేను ఆ జీవితం అనేది మన పిల్లల మీద ఆధారపడేదిగా, వాళ్ళకు ఒక మార్గదర్శకంగా ఉండేదిగా ఉండాలి. హల్లెలూయా. ఈ ప్రస్తుత సమయాల్లో దేవునితో మనం ఒంటరిగా జీవించడం, ప్రత్యేకమైన జీవితం జీవించడం అనేది చాలా ప్రాముఖ్యము. రెండవది, నోహా జీవితంలో మనం చూస్తున్నాం కాబట్టి అది నేను ఆ జీవితంలో కూడా అమలు పరిచే వారిగా, జరిగించబడే వారిగా ఉండాలి అనేది రెండవ విషయాన్ని మనం చూసాము. ఇంకొంచెం ముందుకెళ్ళినట్టయితే దేవునితో నడవటం అనేది ఎప్పుడు సాధ్యమవుతూ వస్తుంది? హల్లెలూయా. నీవు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించినప్పుడు, ఈ దేవునితో నడవడం అనేది మాత్రమే మనం సాధించవచ్చు.
నాకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒక ప్రత్యేకమైన జీవితము నీవు నేను జీవించినప్పుడు మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రత్యేకమైన జీవితము జీవించినప్పుడు మాత్రమే నీవు నేను దేవునితో నడవడం అనేది సాధ్యమవుతూ వస్తుంటుంది. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన జీవితము నీవు నేను జీవించినప్పుడు మాత్రమే దేవునితో నడవటము సాధ్యమవుతూ వస్తుంటుంది. లేకపోతే సాధ్యం కాదు, నడవలేము, త్రుట్టులిపోతాము, పడిపోతాము, వెనకడుగు వేస్తాము. హల్లెలూయా. దీనికి కావాల్సిన 3 విషయాలు ఇంకొక 5-10 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. ఒక 5-10 నిమిషాలు చెప్పి ముగిస్తాను. దేవునితో ఒక ప్రత్యేకమైన జీవితం జీవించినప్పుడు మాత్రమే ఆయన దేవునితో నడవడం అనేది సాధ్యమవుతుంది. దీనికి 3 విషయాలు మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా విశ్వాసం ఒకటి, రెండవదిగా విధేయత ఒకటి, మూడవదిగా పట్టుదల ఒకటి. ఈ 3 విషయాలు కూడా ఈ నోహవు జీవితంలో మనం చూడవచ్చు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఈ 3 విషయాలు ఈ యొక్క భక్తుడైన నోహవు జీవితంలో మనం చూడవచ్చు. ఇక గమనించినట్లయితే, మొదటిగా దేవునితో నడవటం అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది? దేవునితో నడవటం అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది? దేవుని వాక్యం పైన. గమనించండి, మళ్ళీ చెప్తున్నాను, దేవుని వాక్యం పైన లేకపోతే యేసు ప్రభు పైన విశ్వాసం ఉంచటం ద్వారా దేవునితో నడవటం అనేది ప్రారంభమవుతూ వస్తుంది. దేవుని వాక్యం పైన లేకపోతే యేసు ప్రభు పైన కనుక విశ్వాసం ఉంచకపోతే ఒక్క అడుగు కూడా దేవుళ్ళు మన ముందుకు వేయలేము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం పైన విశ్వాసము ద్వారా దేవునితో నడవడం అనేది ప్రారంభమవుతూ వస్తుంది. ఇంతమంది చదివబడిన వాక్యం ఉంది కదా, అక్కడికి మళ్ళీ ఎప్పుడు రాసిన పత్రిక, పట్టుదల, విశ్వాసము, విధేయత, పట్టుదల. ఎప్పుడు రాసిన పత్రిక 11 వచ్చినాం 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోహవు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. చాలు అంతవరకు చాలు. ఏమంటున్నాడు ఇక్కడ? అది వరకు చూడని సంగతులు అంటే అంతకు ముందెన్నడూ చూడలే, అంతకు ముందెన్నడూ తెలియబడలేదు, అవొకటి ఉన్నాయనే విషయం కూడా తెలియదు. ఈ దినాన నీకు నాకు అన్ని తెలుసు. హల్లెలూయా. ఈ దినాన మనకు ఆలోచించగలిగితే ప్రతి విషయం తెలుసు. ఆకాశం నుంచి వర్షం వస్తుంటే నమ్ముతాం, భూమి నుంచి వర్షం వస్తుంటే నమ్ముతారా? హల్లెలూయా. ఎవరు నమ్మరు. ఏ విధంగా అంటారు? వీడు పిచ్చోడు అంటాడు, లేకపోతే వీడు మెంటలోడు అంటాడు, లేకపోతే వీడికి మెంటలకు ఖరాబ్ అయిపోయింది అంటారు. ఆ దినాన భూమి నుంచి ఆవిరి పైకి వచ్చి భూమిని తడిపేది, ఆకాశం నుంచి వర్షం వచ్చేది తెలియదు. హల్లెలూయా. కానీ అది వరకు చూడని సంగతుల గురించి దేవుడు చెప్పాడు. ఇగో వస్తుంది, జలప్రలయం వస్తుంది, ఈ భూమిని అంతా కూడా నేను నాశనం చేయబోతూ వస్తుంటున్నాను అని చెప్పినప్పుడు నోహవు వెంటనే నమ్మాడు. కానీ ఈ లోకమంతా ఉంది కదా, వాళ్ళు దాన్ని నమ్మలే. దేవునితో నడవడం ఎక్కడ ప్రారంభమవుతుంది? దేవుని వాక్యం పైన విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అది వరకు చూడని సంగతుల గురించి ఒక హెచ్చరిక చేసినప్పుడు ఆయన ఏం చేశాడు? దాన్ని బట్టి ఆయన హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు ఒక రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్న వాడిగా మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. ఏం చేసుకున్నాడు? రక్షణ అనే ఒక ఓడను. ఆ యొక్క రక్షణ అనే ఓడలో నీవు నేను ఉండాలి, యేసయ్యలో నీవు నేను ఉండాలి. అందులో ఉన్న వారికి రక్షణ, బయట ఉన్న వారంతా కూడా నాశనం అయిపోయిన వారిగా మనం చూస్తున్నాం, చనిపోయిన వారిగా మనం చూస్తూ వస్తుంటున్నాం. గమనించండి, చుట్టూ అంతా ప్రజలు ఉన్నారు, వాళ్ళ పద్ధతులు ఉన్నాయి, వాళ్ళ ఆచారాలు ఉన్నాయి, వాళ్ళు తింటున్నారు, వాళ్ళు త్రాగుతూ వస్తుంటున్నారు, వాళ్ళు ఆనందిస్తూ వస్తుంటున్నారు, వారి ఆనందం ఉంది. కానీ ఇక్కడ ఒక పక్కనది, ఇంకో పక్కన నోహవు జీవితంలో ఎప్పుడో వచ్చే వరద, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ యొక్క పడవ నిర్మాణానికి సుమారుగా 100 నుంచి 120 సంవత్సరాల మధ్య సమయం పట్టింది. ఒక దగ్గర 120 ఉంది, ఒక దగ్గర 100 ఉంది. సరే, ఏదేమైనా 100 నుంచి 120 ఇయర్స్, ఒకటి కాదు, రెండు కాదు, 100 నుంచి 120 సంవత్సరాలు ఆ యొక్క ఓడ నిర్మాణానికి సమయం పట్టింది. మన తరాలు ఉండిపోతాయి ఈ లోపల. హల్లెలూయా. మనిషి జీవిత కాలం ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అనుకుంటే 1-2 తరాలు లేచిపోతాయి. హల్లెలూయా.
అంటే అన్ని సంవత్సరాలు కూడా దేవుని యొక్క వాక్యం కొరకు కనిపెట్టుకొని ఉన్న వ్యక్తిగా, ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు, ఈ దినాన పరలోకం అంటే కొంతమందికి ఇంకా ఏమో లేదు చూద్దాలనే ఆలోచన ఉంటుంది. హల్లెలూయా. జరగబో సంగతులు అంటే ఏమో లేని టైప్ ఉంటుంది. బైబిల్ వాక్యం అనేది రాసి పెట్టబడింది. ఆ యొక్క రెండవ రాకడలో ఏ విధంగా ఉంటుంది, అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైనప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే మన మనసు పట్టదు, ఇంకా మన హృదయంలో తట్టదు. ఇంకా ఈ జీవితమే, ఇంకా ఈ లోక స్నేహమే, ఇంకా ఈ లోకంలో ఆనందమే, ఇంకా ఈ లోకంలో వెళ్ళటమే, ఇంకా ఈ లోకంలో పరిగెత్తడమే. ఎంతమంది అలా చర్చకి రాలేదు? కొంతమంది ఊళ్ళలో పోయి ఒప్పుకుంటారు, ఏది ఓటుకు పోయి రాలేదు. కొంతమంది ఇంటికాడు రాలేదు. వాళ్ళ ఆనందం వాళ్ళది, వాళ్ళ సంతోషం వాళ్ళది. అట్లనే ఉంది అప్పుడు, ఇప్పుడు అట్లే ఉంది. అప్పుడు అట్లే ఉంది, ఇప్పుడు అట్లే ఉంది. అప్పుడైనా అట్లే వచ్చింది, ఇప్పుడు అట్లే వస్తాడు, ఇప్పుడు అట్లే వస్తాడు. హల్లెలూయా. తినచ్చు, త్రాగుచు, పెళ్లికిచ్చుతూ ఉండేది. అప్పుడు తింటున్నారు, తాగుతున్నారు, ఆడుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కూడా అట్లనే ఉంది, ఇప్పుడు కూడా అట్లే జరుగుతూ వస్తుంటుంది. హల్లెలూయా. కానీ నోహవు జీవితంలో మాత్రము ఆయన ఒక ప్రత్యేకమైన గురి కలిగి ఉన్నాడు. రాబోతున్న దానిపైన, జరగబోయే దానిపైన, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, దేవుడు స్పష్టంగా బయలుపరుచున్నాడు తెలియలే. కానీ ఆ గోడ నిర్మాణం బట్టినైతే 100-200 సంవత్సరం అటు తర్వాత ఆ జల ప్రళయం వచ్చింది. కారణం ఏంది? దేవునితో ఏ విధంగా నడవగలిగాడు? కేవలము దేవుని యొక్క మాట పైన అతని విశ్వాసం ఉంచడం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. అది లేకపోతే, దాన్ని నమ్మకపోతే ఇతను కూడా పడిపోయేవాడే. ఆ రీతిగా దేవుని యొక్క ఆ మాట పైన ఆయన విశ్వాసం ఉంచి ఆ రీతిగా తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్న వాడిగా మనం చూస్తూ వస్తున్నాం. తన చుట్టుపక్కల ఉన్నదాన్ని అతను ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. దాని గురించి ఎంత మాత్రం లక్ష్య పెట్టలేదు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని దేవుని వాక్యం సెలవిచ్చే రీతిగా, ఈ యొక్క గుడారము శిథిలమైపోతూ వస్తున్న దేవుని వాక్యం సెలవిచ్చే రీతిగా, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని సెలవిచ్చే రీతిగా, పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము ఏ విధంగా కనిపెట్టుకుని ఉన్నాడు, ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు రాసిపెట్టి ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవునితో నడవడం ఎప్పుడు సాధ్యమవుతుంది? నా యొక్క జీవితము దేవుని వాక్యం పైన విశ్వాసం ఉంచినప్పుడు. హల్లెలూయా. వినుట ద్వారా విశ్వాసం కలుగుతూ వస్తుంటుంది. వినుట ద్వారా విశ్వాసం అనేది మనము వాక్యం వినాలి. విశ్వాసం అనేది వాక్యం వినుట ద్వారా వస్తుంది, వాక్యం చదవడం ద్వారా వస్తుంది. అదేవిధంగా దేవుని మందిరంలో కూడి మన సమాసంగా కూడటం వల్ల దానికి విశ్వాసం అభివృద్ధి చెందుతూ వస్తుంటుంది. ఎన్నో రకాలుగా మనం చూడవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉన్నవాడు దేవుని వాక్యాన్ని వింటారు. విశ్వాసం ఉన్నవాడు దేవుని వాక్యాన్ని వింటారు, దేవుని వాక్యాన్ని తెలుసుకుంటారు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తారు. దేవుని వాక్యాన్ని వింటారు, దేవుని వాక్యాన్ని తెలుసుకుంటారు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తారు. అదే చేసిన నోహవు. దేవుని వాక్యాన్ని విన్నాడు, తెలుసుకున్నాడు, అనుసరించాడు. మనం వినే వారిగా ఉంటున్నామా, తెలుసుకునే వారిగా ఉంటున్నామా, అనుసరించే వారిగా ఉంటున్నామా? ఈ మూడిట్లో ఎక్కడ ఉంటున్నాం? విని వదిలిపెట్టే వారిగా ఉంటున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. వింటాము, తెలుసుకోవాలి, అనుసరించాలి. చూడండి, మన జీవితంలో, ప్రయాణంలో, మన సమయంలో, నా జీవితంలో నా వైపు చూడండి, ఎంతో సమయం వెచ్చిస్తాం. టీవీ ముందర కూర్చొని కానీ, సెల్ ఫోన్ ముందర కూర్చొని కానీ, లేకపోతే ఇంకా జాబ్ విషయంలో కానీ, ఎక్కడెక్కడ ఎంతో సమయాన్ని మనం వృధా చేస్తాం. గంటలు గడుపుతాం. గంటలు సమయం అంతా గడిపి ఒక దినంలో, లేకపోతే ఒక వారంలో, లేకపోతే ఒక దినంలో అనుకోండి, ఈ సమయం అంతా ఈ రకంగా గడిపి ఒక్క 10-15 నిమిషాలు వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తామో, బైబిల్ చదువుతామో, ఏదో ఒకటి కానీ ఏదో ఒకటి చదువుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క 7 దినాల్లో, లేకపోతే ఒక దినంలోనే పెట్టుకోండి, ఒక దినంలో మన సమయం అంతా ఈ విధంగా గడిపి ఒక 5-10 నిమిషాలు, 15 నిమిషాలు దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం అని చెప్పేసి ఏ విధంగా తింటామో. హల్లెలూయా. అంటే అక్కడ కూడా మనకు కష్టమే. అలాంటి స్థితిలో కూడా కష్టమే. ఎందుకు? ఆకలి. ఆ రకంగా మన సమయాన్ని వెళ్ళబుస్తూ ఒక 10-15 నిమిషాలు అట్లా ఉన్నప్పుడు దేవునితో మనం నడిచే వారిగా ఉంటాము. ఎందుకు ఉంటామంటే, ఏదైనా ఒకటి వచ్చినప్పుడు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక ఆటంకం వచ్చినప్పుడు, ఏదైనా ఒక ఒత్తిడి వచ్చినప్పుడు ఈజీగా పడిపోయే అవకాశం ఉన్నది. ఈజీగా పడిపోయే అవకాశము ఉన్నది. ఇది నింపబడుతూ ఉండాలి. సముద్రం పక్కకి వెళ్తాం. సముద్రంలో పక్కకి వెళ్ళినప్పుడు కొంతమంది సముద్రం దగ్గర పోయి ఉంటారు అనుకుంటా. ఆ సముద్రం దగ్గరికి వెళ్తూ ఉంటే ఇసుక ఉంటుంది. ఇసుక మీద నడిచినప్పుడు ఇసుకలో మన కాలు దిగబడతా ఉంటుంది. ఆ కాలు ఇట్లా పెట్టినప్పుడు అది ఇట్లా
వెడల్పైపోతుంది, లేకపోతే ఎటు వెళ్ళిపోతూ ఉంటుంది, లేకపోతే ఒక చిన్న గుంత లెక్క ఏర్పడుతుంది. అట్లనే సముద్రం దగ్గరికి వస్తాంటే ఎక్కడైతే నీరు ఉందో ఆ నీరు ఉన్న దగ్గర కాలు పెడితే నీ కాలు అట్లనే ఉంటుంది, లోపలి దిగదు. లోపలికి అంత పర్ఫెక్ట్గా అంత గట్టిగా ఉంటుంది. దానిపైన ఈ బైక్లు కార్లు కూడా జీవులు కూడా నడుపుతారు. హల్లెలూయా. ఎందుకు తేడా? అక్కడ ఎందుకు పోతుంది, ఇక్కడ ఎందుకు కరెక్ట్గా ఉంటుంది? అక్కడ 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 కాలు పెడితే లోపల దిగబడుతుంది, ఇసుకంత పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి కాలు పెడితే అది అట్లనే ఉంటుంది. మన యొక్క ప్రెషర్, మన యొక్క కాల్ ప్రెషర్, ఈవెన్ దానిపైన కారు నడిపిన మన బైక్ నడిపినా కూడా దాని అచ్చు మాత్రం పడితే పడవచ్చులే, కానీ ఎంత మాత్రం కూడా కంచి తొనగదు, వెనకదు. ఎందుకంటే అక్కడ నీటితో అది తడపబడి ఉన్నది. అక్కడ నీరు లేదు, ఇక్కడ నీటితో సాచురేట్ అంటే తెలుగులో ఇంకేం చెప్పాలి తెలియదు. ఆ విధంగా తడపబడి ఉన్నప్పుడు దానిపైన ఎలాంటి అయినా నడపచ్చు, ఎలాంటి వెహికల్స్ అయినా రైడ్ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే నా యొక్క ఆత్మీయ జీవితము, ఆత్మ హృదయం అనేది దేవుని వాక్యం చేత ఆ విధంగా నింపబడినప్పుడు, ఆ విధంగా సాచురేట్ అయినప్పుడు ఏది కూడా నన్ను తాకలేదు, ఏది కూడా నన్ను ముట్టలేదు. ఎలాంటిదైనా కూడా ఎదుర్కొనడానికి, భరించడానికి, తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము. హల్లెలూయా. కానీ రోజంతా కూడా నీ ఇష్టానుసారంగా గడిపి ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు నిలబడాలంటే నిలబడలేవు. వెరీ క్లియర్. హల్లెలూయా. అందుకని ఎప్పటికప్పుడు మనము ఇంటి అంటే లోపలికి తీసుకోవాలి. మన శరీరానికి ఆహారం ఎట్లా అవసరమో, ఒక పూట ఆహారం లేకపోతే కింద మధ్య పడిపోదాం. ఆకలి అంటారు. హల్లెలూయా. కొంతమంది అయితే దొరికిందని ఇంటి ఆ సమయానికి ఏదైతే తినేస్తారు. కానీ ఆత్మ సంబంధమైన ఆకలి దానికంటే చాలా ప్రాముఖ్యమైనది. అది ఆత్మీయంగా నిలబెట్టేది. శారీరక సంబంధమైన ఆకలి ఒకవేళ శరీరంగా నేను కృంగదీసినప్పటికీ, బలహీనపరిచినప్పటికీ, ఆత్మ సంబంధమైన ఆకలి లేకపోతే ఆత్మీయంగా బలహీనపడతాం, ఆత్మీయంగా కృంగిపోతాం. అది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. సమయం అయిపోతుంది, నేను ముగిస్తాను త్వరగా. మొట్టమొదటి విషయము విశ్వాసము. దేవుడితో నడవడం అంటే ఆయన వాక్యం పైన మనకున్న విశ్వాసాన్ని గురించి మనము చూస్తున్నాం. రెండోది వచ్చినట్లయితే దేవుడితో నడవాలి అంటే పూర్తి విధేయత మనం కనపరచాలి. ఆది కాండం గమనించినట్లయితే ఆది కాండంలో 6వ అధ్యాయం 22వ వచనం. ఆది కాండం 6వ అధ్యాయం 22వ వచనం. నోవాహు అట్లా చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. అదేవిధంగా 7వ అధ్యాయం 5వ వచనం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. 2 రకాలుగా 2 సందర్భాల్లో దేవుడు తనకైతే ఏదైతే ఆజ్ఞాపించాడో అది చేశాడు. తనకు ఆజ్ఞాపించింది యావత్తు చేశాడు, దేన్ని వదిలిపెట్టలేదు. దీనికి అర్థమైంది, దేవునికి విధేయత చూపించిన వాడుగా. హల్లెలూయా. మన పిల్లలు కొంచెం పని చెప్పరా అంటే సగం చేస్తారు, సగం చేయరు. సగం చెప్తారు, సగం చేస్తారు, సగం చేయరు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు లోబడుతూ వస్తున్నారు? పోనీ మనం మన తల్లిదండ్రులకు ఎంతగానో లోబడ్డాం? మన తల్లిదండ్రులకు ఎంతగానో లోబడ్డాం? నేను మాత్రం చెప్పగలుగుతాను, నేనైనా బావైనా నిజం చెప్తున్నాను, మేమైతే ఆల్మోస్ట్ మా తల్లిదండ్రులకు నేను అనుకుంటున్నాను ఒక 90% వరకు లోబడి ఉన్నాం అనుకుంటున్నాను నేనైతే. హల్లెలూయా. ఎప్పుడు కూడా తీసేయలే. చేతి దగ్గర బాగుంటే చేతి దగ్గర పోయినాం. వరి నారు పెట్టమంటే వరి నారు పెట్టి మాకు అన్ని పనులు తెలుసు. ఇప్పుడు జాబ్ చేస్తున్నప్పటికీ నాగలు దున్నడం తెలుసు, వరి నాటబెట్టడం తెలుసు, మిరపతోట నాటబెట్టడం తెలుసు, మిరపతోటలో కలుపు తీయడం తెలుసు. మిరపతోటలో కలుపు తీయడానికి ఒకసారి నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు మిరపతోటలో కలుపు తీసి లాస్ట్కి ఏమి దొరికినా ఆ కలుపు పెరుగుతుంటే తీసిన కలుపుతో పాటు అవి కూడా మొత్తం పోయినాయి. లాస్ట్ ఉత్తమానికంటే మిగిలింది. నాకు బాగా గుర్తుంది అది. అది చూస్తే అది ఇంత పెద్దగా ఉండాలి, మరి లాస్ట్ పోయి కొద్దిగా మిగిలింది. తర్వాత పోయి నాకు గుర్తుంది, అన్నయ్య పోయి కే సముద్రం దగ్గర మిరపనారు కొనుక్కొచ్చినట్టు నాకు గుర్తుంది, కే సముద్రం ఊర్లో. హల్లెలూయా. ఎందుకంటే అది తీస్తా అంటే లేచి వచ్చేది పక్కన, మళ్ళీ దాన్ని అట్నే పెట్టేది. ఆ తర్వాత చూసరికి ఎండిపోయేది, ఎండిపోయేది. హల్లెలూయా. అంటే ప్రతి పనిలో ఉన్నాం. మిరప తోట చెట్టు చుట్టూ, దాని చుట్టూ మందేయటం, నీళ్లు కట్టడం, వరినారు పంచబెట్టడం, కుప్పలు కోసి అప్పుడు కుప్పలు కొట్టాలి, అన్ని దగ్గర తీసుకొని చేయడం. ఏ పని అన్ని పనులు వస్తాయి, ఏం తడలేదు. వంటల విషయంలో వస్తాయి, ఈ పనులు వస్తాయి, ఆ పనులు వస్తాయి. ఏ చెప్తే చేసినాం. సద్దులు మోసుకుపోయినాం, ఆ సొంత బడే కొట్టైనా సద్దులు మోసుకుపోయాయి. ఎందుకు? ఆ విధంగా ఉన్నాం, లోబడి ఉన్నాం. కానీ ఇప్పుడు పిల్లలు విన్నామా
ఎన్నో రకాలుగా తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. హల్లెలూయా. లోబడడం అనేది చాలా ప్రాముఖ్యత. అది మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. దేవుడు నోహాకి ఏదైతే చెప్పాడో మొత్తం చేశాడు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చిన్న పనిగా చెప్పింది ఆయన. ఎంత పెద్ద పని చెప్పింది. ఎన్ని మూడులు పురుగు ఉంటుందమ్మా పడవ? ఎక్కడున్నది? ఒక చదువుదమ్మా. పదిహేను వచనం. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు గలదై ఉండెను. ఎంత పెద్ద ఓడ, చిన్న ఓడ కాదు ఇది. 30 మూరల ఎత్తు అంటే సుమారు 45 ఫీట్లు. 45 ఫీట్లు అంటే ఇంచుమించుగా మా అపార్ట్మెంట్ అంత హైట్, దగ్గర 4 అంతస్తులు. 4 అంతస్తుల హైట్. హల్లెలూయా. అంత పెద్ద ఓడ, అంత పొడుగు, అంత వెడల్పు, అంత ఎత్తు పడవ చెయ్యాలి. చిన్న పని ఏదైనా? హల్లెలూయా. ఒక అపార్ట్మెంట్ కడడానికి ఒక సంవత్సరం వేసరికి తల తోకొస్తుంది. అప్పటికే కష్టంగా అనిపిస్తుంది. కానీ 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు సుమారుగా ఈ యొక్క ఓడను అతను కట్టాడు. ఈ ప్రయాణంలో గమనించండి, ఈ యొక్క 120 సంవత్సరాల్లో ఎక్కడన్నా వెనకడుగు వేశాడా? ఎక్కడన్నా ఆగిపోయాడా? పోనీ సగం కట్టి వదిలిపెట్టాడా? పోనీ 90% కట్టి వదిలిపెట్టాడా? సరే ఎందుకు లేని చెప్పి వదిలేశాడా? లేదు. మీరు ఎక్కడైనా గమనించండి, యావత్తు చేశాడు. ఎక్కడ కూడా వెనక స్టెప్ తీసుకోలేదు. ఒకవేళ 99% కట్టి 1% వదిలేసినా కూడా నోహావు కూడా రక్షింపబడేవాడు కాదు. 99% కట్టి 1% వదిలిపెట్టినా కూడా నోహావు కూడా రక్షణ వచ్చేది కాదు. జలప్రయంలో వెళ్ళిపోయేవాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఆయన చేసిన వాడుగా దీనికి వాక్యం సెలవిస్తూ వస్తుంటుంది. మనం సగం చేస్తాం, సగం వదిలిపెడతాం. బైబిల్ వాక్యం చదవడం మొదలుపెట్టాం, మధ్యలో కొంతమంది లేచిపోయారు, మధ్యలో కొంతమంది ఆపేశారు. బైబిల్ వాక్యం చదివి గ్రూపులో పెట్టారు. ఎంతమంది చాలా స్టార్టింగ్ లో ఉన్నంత ఇప్పుడు లేదు, చదువుదాం అంటిల్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్. ఆపేంత వరకు, వద్దంత వరకు చదువుకుని వెళ్ళిపోవడమే ప్రాక్టీస్ చేయాలి. మన దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టామని 2 సంవత్సరాల కింద, పోయిన సంవత్సరం మనం అనుకున్నాం, గుర్తుందో లేదు. జనవరి 1 అవుతున్నాం. హల్లెలూయా. ఎక్కడిది? స్టార్టింగ్ లో ఉన్న ఆరంభ స్వరత్వం, స్టార్టింగ్ లో ఉన్నంత రాను పడిపోతా ఉంటుంది. ఈ తీవ్రత అనేది పడిపోవద్దు. అదే ఆసక్తి విషయమందు బాధ్యులు కాక ఆత్మలో తీవ్రత కలిగి ఉండండి. ఈ యొక్క ఆత్మలో తీవ్రత ఉన్నప్పుడు ఇది జరిగేదిగా ఉంటుంది. హల్లెలూయా. విధేయత కలిగి ఉండండి. మనుషులు ఎవరు కట్టారు ఇదంతా? హల్లెలూయా. ఎన్ని రేయింబగుళ్ళు, పోనీ ఎన్ని ఆటంకాలు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలతోని, జనంతోని ఎన్ని అడ్డంకులు. ఒక అపార్ట్మెంట్ కడతానే కొన్ని ఆటంకాలు వచ్చాయి. ఒక చిన్న అపార్ట్మెంట్ కడడానికి అన్ని పర్మిషన్ ఉన్నప్పటికీ, అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఆటంకాలు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఒక మంచి పని చేయాలంటే అటగించే వాళ్ళు ఉంటారు. ఆయన నోహాము ఒక్కడే అతని కుమార ఇద్దరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు. మరి హల్లెలూయా. దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, దానికి కావాల్సిన అవసరం ఏంటి, ఎన్ని ఆటంకాలు, ఎంతమంది అతను హేళన చేసి ఉండవచ్చు, ఎంతమంది అతను దూషించి ఉండవచ్చు, ఎన్నిసార్లు ఈ యొక్క ఓడ నిర్మాణం జరుగుతుంటే వచ్చి అడ్డగించబడి ఉండవచ్చు, ఎన్నిసార్లు ఎదుర్కొని ఉండవచ్చు. ఇవన్నీ అక్కడ రాసి పెట్టలేక ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనకు అర్థమైంది. హల్లెలూయా. ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎంతో మీద గురై ఉండవచ్చు, కానీ పట్టుదల మాత్రము విడిచిపెట్టలేదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఆ పట్టుదల దేవుని యొక్క ఆత్మ సంబంధమైన జీవితంలో, ఈ యొక్క ప్రయాణంలో నీకు ఎన్నో రావచ్చు, ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో వేదనలు గురవుతాయి. ఓవర్ నైట్ రాత్రికే జరగదు. హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలి? ఒకప్పుడు మీరు గమనించండి, పల్లెటూరులో ఉన్నప్పుడు ఒడ్డు పండేగా జొన్నలు ఉండేవి. ఆ జొన్నలు పోయిన తర్వాత ఒడ్లు వచ్చినాయి. మేము జొన్న తిన్నట్టు నాకు చాలా గుర్తుంది. 7వ తరగతి 10వ తరగతి కూడా జొన్న తిన్నాం. అది తిన్నప్పుడు బాగున్నాయి. ఒడ్లు వచ్చిన తర్వాత ఇట్లా అయిపోయిందంత. హల్లెలూయా. ఆ ఒడ్లు వచ్చినప్పుడు అప్పుడు వచ్చేది ఒడ్లు తీసుకొచ్చి రోడ్లు వేసి దంచి దాన్ని చెరిగి తర్వాత అన్నం ఉండేవాళ్ళు. అమ్మకి తెలుసు. హల్లెలూయా. మీకు కొంతమంది తెలవవచ్చు పిల్లలకి. ఇప్పుడు అంతా రెడీమేడ్ కదా, ఇట్లా బుక్ చేస్తే అట్లా ఎమ్మడి వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇట్లా బుక్ చేయనప్పుడే రెడీగా 5 నిమిషాలు ఇంటి ముందులో ఉంటుంది.
అప్పుడేది ఒడ్లను దంచాలి, చెరగాలి, అన్నం వండుకోవాలి. అప్పుడేది కర్రల పొయ్యి, కట్టెలు కూడా కొనుక్కొచ్చుకోవాలి. ఎన్ని రకాలైనప్పుడు ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. ఆట తర్వాత పోయి ఆ ఒడ్డు దగ్గర పోయి మిల్లు వచ్చింది. మిల్లు వచ్చింది కొంచెం ఈజీ అయిపోయింది. మిల్లు అయిపోయినంత మిల్లు తీసుకొచ్చి ఇంటికాడ తీసుకొచ్చి వండుకోవడం జరిగింది. కట్టెలు పోయి కాస్త పోయి గ్యాస్ పోయి అయిపోయింది. కట్టెలు పోయి కాస్త గ్యాస్ పోయి అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, అది ఇది పోయి అది పోయి క్షణాల మీద మనకు ఆర్డర్ పెట్టగానే పేటిఎంలా, ఇది పేటిఎం కాదు, జొమాటోలో ఆర్డర్ పెట్టగానే ఇంటికి వచ్చేస్తుంది. ఎంత సులువుగా అయిపోయింది చూడండి. అంటే మన జీవితం అంత సులువుగా అలవాటు అయిపోతూ వస్తుంటుంది. హల్లెలూయా. ఓవర్ నైట్లో జరగలేదు, పట్టుదల కావాలి, కృషి కావాలి. ఆ రీతిగా నీ నా జీవితంలో ఈ పట్టుదల అనేది ప్రాముఖ్యం. యాకోబు పట్టుదలతో ప్రార్థించాడు, పోరాడాడు, గెలిచాడు. ఇక ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుడు మాట్లాడుతున్న మాట, క్రైస్తవునిగా ఉండటము సులభమే, క్రైస్తవంగా ఉండడము సులభమే. కొన్ని నెలలు, సంవత్సరాలు కష్టం కాదు. కానీ ఫలితము ఆశించదగిన స్థితిలో రానప్పుడు, లేట్ అయినప్పుడు, ఫలితము ఆశించిన స్థితిలో రానప్పుడు, లేట్ అయినప్పుడు, అయితే కనిపించే ఫలితాలు లేనప్పుడు సంవత్సరాలుగా దేవునితో గడపటమే ప్రాముఖ్యమైనది. నువ్వు అనుకున్నావు, దొరకలేదు, కావాల్సింది లేట్ అయింది, ఫలితం అవపడతలేదు. కానీ దేవుణ్ణి అంటి పెట్టుకొని జీవించడమే పట్టుదలతో ఉంటుంది, ప్రాముఖ్యమైనది, విధేయత చూపించేది. అర్థమైంది కదా? హల్లెలూయా. నేను అనుకున్నది దొరకలేదు, ఇట్లా వస్తుంది వేసుకోలేదు వచ్చి నేను అనుకున్నగా దొరకలేదు, మనం ఎప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోతాం. దాని సంతానం ఇదేమన్నా? హల్లెలూయా. నేను చాలా మంది దేవుని దగ్గరికి వచ్చి నాకు ఏం జరగలేదు కాబట్టి వెళ్ళిపోయి, అది చాలా మూర్ఖత్వం. అది దేవునితో, దేవుని పాదాల వద్ద ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 120 సంవత్సరాలు నోహం చూశాడు, కనిపెట్టాడు. ఎక్కడ విసుకొందలే, ఎక్కడ విశ్వాసం కోల్పోలే, ఎక్కడ పట్టుదల కోల్పోలే. తన వారిని, తన ఇంటి వారిని కాపాడుకున్నాడు. అంతేకాకుండా ఆ స్థితిలో కూడా వెళ్ళి వారికి చెప్పాడు, సువార్త చెప్పాడు. అది కూడా ఆశీర్వదిస్తుంది కదా. ఎఫ్రీ రాసిన పత్రిక అనుకుంటారు. ఎఫ్రీ ముగిస్తాను ఇంకో 2 నిమిషాల్లో. 11లో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. Peter 2:5 అనుకుంటా. 2 Peter 2:5. మరియు పూర్వకాలముందున్న లోకంను విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహమును మరియుని కాపాడదు. ఏం చేశాడు? నీతిని ప్రకటించాడు. ఆ సమయంలో కూడా తన ఓడ నిర్మాణం చేసుకుంటున్నాడు, నీతిని ప్రకటిస్తున్నాడు. అంటే దేవుని చెప్పుకుంటూ వస్తుంటున్నాడు, దేవుని నుంచి ప్రకటిస్తూ వస్తుంటున్నాడు. గమనించండి, అలాంటి జీవితము ఆ యొక్క నోహవు జీవించిన వాడిగా మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యొక్క ఉదయకాల సమయంలో మనం స్థిరంగా దేవునితో, ఆయన వాక్యంలో, ప్రార్థనలో ఒంటరిగా సమయం గడకపోతే మనకు దేవునితో నడక అనేది ఉండదు. దేవుని నడక నుంచి మనము పడిపోయే వారిగా ఉంటాము. గుర్తుపెట్టుకోండి, అప్పుడు జలప్రలయం వచ్చింది, ఇప్పుడు మా అగ్నిలో ఆయన ప్రత్యక్షమయ్యేవాడిగా మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు జలప్రలయం వచ్చింది, ఇప్పుడు మా అగ్నిలో ఆయన ప్రత్యక్షమయ్యేవాడిగా మనం చూస్తూ వస్తున్నాం. అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమయ్యేవాడిగా మనం చూస్తూ వస్తున్నాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కంపెనీ ఉంది, ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ పరిస్థితి బాగాలేదు అనుకోండి. కంపెనీ పరిస్థితి బాగాలేదు, అది మాట్లాడగలరు. కంపెనీ బాగలేదు, కంపెనీ పరిస్థితి బాగలేదు. దాని ఎడల మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది? బాగలేని కంపెనీకి వెళ్ళి ఎవరు జాయిన్ కాదు, పడిపోయే కంపెనీలోకి ఎవరు రాను. పోనీ ఇంకా మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ అనేది మూత వేయబడే స్థితిలో ఉంది, పోనీ నష్టాల్లో ఉంది, లేదా సమస్యల్లో ఉంది, అది కొద్ది రోజులకు అలాగా పడిపోతుంది. అలాంటి బ్యాంకులోకి పోయి ఎవరైనా డబ్బు దాచుకుంటారా? హల్లెలూయా. బంగారం అందులో పెడతారా? గట్టిగా హల్లెలూయా. అంటే ఎందుకు? అది పోయేది, అది ఖరాబ్ అయిపోయేది, అది సన్నగిల పడిపోతుంది, అది ఎక్కువ రోజులు నిలవదు. దేవుడు అదే చెప్తూ వస్తుంటున్నాడు. ఏమంటున్నాడు? మన పౌరస్థితి పరలోకమందున్నది, అది పర్మనెంట్, అది శాశ్వతమైనది. ఈ భూమి మీద ఉన్న జీవితము
తాత్కాలికమైనది. ఇది ఎప్పటికైనా పోవాల్సిందే, ఇది ఎప్పటికైనా పోవాల్సిందే, ఎప్పటికైనా ఇది పోయేదే. దీని మీద కాకుండా అక్కడ గురి పెట్టండి, ఇక్కడ దాచుకోకుండా అక్కడ దాచుకోండి. దీని మీద లక్ష్యం ఉంచకుండా దాని మీద లక్ష్యం ఉంచండి. హల్లెలూయా, హల్లెలూయా. అది నోవహు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. ఆయన ఉన్న విశ్వాసము, ఆయన ఉన్న విధేయత, ఆయన ఉన్న పట్టుదల దేవుడు ఇది నీకు నాకు తెలియజేస్తూ వస్తున్నాడు. ఈ వాక్యం దేవుడు మన వీటిలో దీవించి ఆచరించును గాక. ఆమేన్, ఆమేన్. సాయంత్రం 5 గంటలకు కస్తూరి వారి ప్రార్థన ఉంది. అందరికీ ఆహ్వానాలైనా నోవహు యొక్క జీవితాన్ని మా యొక్క జీవితంలోకి ఆయన ప్రభావం తీసుకొచ్చిన విధానం బట్టి ఆయన ఒక కొన్ని పాఠాలు ప్రభావం, కొన్ని లెసన్స్ తన ప్రభావం మేము నేర్చుకోగలిగి ఉన్నాం. ఆయన ఏ విధంగా జీవించున్నాడు, నీతిమంతుడుగా నిందరైతులుగా ఉన్నాడు, విశ్వాసంతో విధేయతతో పద్ధతులతో జీవించి ఉన్నాడు తండ్రి. ఈ లోకం పైన స్థాపన చేసిన ఉన్న వాడిగా తండ్రి తనకున్న పరిస్థితుల్లో, వ్యతిరేకతలు, ఇబ్బందుల్లో ఆయన అతన్ని ఆ రకంగా అతను జీవించి తన ప్రభా ఆ యొక్క రక్షణ ఓడలోకి ఏ విధంగా ప్రవేశించి ఉన్నాడో, రక్షణ ఓడలోకి ఏ విధంగా ప్రవేశించి ఉన్నాడో మా జీవితంలో తండ్రి ఆ విధంగా మేము ప్రవేశించడానికి, సదాకాలం విపాసంలో ఉండడానికి తండ్రి మా జీవితాలు మేము సరి చేసుకోవడానికి, నీ దృష్టిలో మా జీవితాన్ని మేము సరి చేసుకోవడానికి మీ సహాయం దయచేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.